another function. We can define another function f inverse b to a. We can define another function b to a అంటే ఇక్కడ చూడండి. Then f inverse is called inverse of function f. అంటే ఇలా బైజెక్షన్ ఇచ్చినప్పుడు ఇంకొక ఫంక్షన్ నేను డిఫైన్ చేస్తాను అన్నమాట. సో ఎఫ్ ఇన్వర్స్ అని సింబల్ ఇది. ఎఫ్ ఇన్వర్స్ మీన్స్ నాట్ 1/f. 1/f కాదమ్మా. ఎఫ్ ఇన్వర్స్ అంటే సింబల్ అది. ఎఫ్ ఇన్వర్స్ మీన్స్ సింబల్, దట్ ఈస్ రైట్. నేను ఇంకొక ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాను అన్నమాట. ఆ ఫంక్షన్ ఎలా ఉందంటే b2a ఉంది. అంటే b2a ఉందంటే అర్థం ఏంటి? కోడొమైన్. అంటే డొమైన్ ఆఫ్ ఈ ఫంక్షన్ నేను డిఫైన్ చేసిన దానికి ఎలా ఉంటుంది? డొమైన్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఈక్వల్ టు బి. అంటే దీని డొమైన్ బి ఉండే విధంగా డిఫైన్ చేస్తున్నా. అంటే బి అంటే ఏంటి? రేంజ్ ఆఫ్ ఎఫ్. అంటే డొమైన్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ నేను ఏం తీసుకుంటున్నా అంటే బి అంటే రేంజ్ ఆఫ్ ఎఫ్ ని డొమైన్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ గా ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాను. అండ్ రేంజ్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ. దిస్ ఈజ్ నథింగ్ బట్ డొమైన్ ఆఫ్ ఎఫ్. చూడండి ఒకసారి సింపుల్ గా ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తాను, అదో చూడు. ఇట్లా ఒక ఫంక్షన్ బైజెక్షన్ ఉందన్నమాట, రైట్. అంటే బోత్ 1 అండ్ ఆన్ 2. ఎఫ్ కి డొమైన్ వచ్చేసరికి ఏ, రేంజ్ వచ్చేసరికి బి. ఇలా ఒక ఫంక్షన్ ఉంది. నేనేం చేస్తున్నా అంటే ఇంకొక ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాను అనమాట. దాని ఫంక్షన్ పేరు ఏంటంటే ఎఫ్ ఇన్వర్స్. సో దానికి డొమైన్ మన రేంజ్ ఉంటాయి కదా. సో ఈ ఎఫ్ ఇన్వర్స్ అనే ఫంక్షన్ ఎలా డిఫైన్ చేస్తున్నా అంటే దీని డొమైన్ వచ్చేసరికి దీని రేంజ్ ఉంటుంది, రైట్. సో దీని యొక్క రేంజ్ వచ్చేసరికి దీని యొక్క డొమైన్ ఉండాలి అనమాట. అలా ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తాం. అంటే ఈ డిఫైన్ చేసిన ఫంక్షన్ కి ఎలా ఉందంటే చూడండి, డొమైన్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ అంటే ఏంటమ్మా? బి. అంటే రేంజ్ ఆఫ్ ఎఫ్. రేంజ్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ అంటే ఎంత? ఏ. దట్ ఈస్ నథింగ్ బట్ డొమైన్ ఆఫ్ ఎఫ్. ఎగ్జాంపుల్ చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. లెట్ f of x equals to, let f maps ఏ అంటే సెట్ ఇచ్చాను చూడండి. ఏ అంటే సెట్ ఇచ్చా. ఏంటంటే 1 2 3 4 1 2 3 4 ఇలా ఒక సెట్ ఇచ్చా. 2 b ఈక్వల్స్ టు 2 3 4 5. చూడండి ఎగ్జాంపుల్ చూడండి అర్థమవుతుంది. defined by y equal to f of x equals to x plus 1. చూడండి జాగ్రత్తగా. చెప్పనండి అమ్మ, తర్వాత డౌట్ క్లియర్ చేస్తాను. హ్యాండ్స్ రైజ్ చేయమా, అక్కడ చెప్పనండి. ఇది ఐ విల్ గివ్ యూ ఛాన్స్. లుక్ ఇట్. y equal to f of x equal to x plus 1. సో therefore డొమైన్ దీనికి ఏమి ఇచ్చానమ్మా? ఇది కోడొమైన్ ఇది ఇచ్చాను. సో ఇప్పుడు మనం
ప్లాట్ చేస్తున్నాను చూడండి, ఇది బైజెక్షనా కాదా చెక్ చేద్దాం. బైజెక్షనా కాదా చెక్ చేద్దాం. చూడండి ఏ సెట్ ఇది ఇచ్చారు, 1 2 3 4. సో ఏ సెట్ లో మనకి ఎక్స్ వాల్యూస్ ఉంటాయి, ఈ సెట్ లో ఏముంటాయి, ఎక్స్ వాల్యూస్ ఉంటాయి. ఓకేనా. సో కోడొమైన్ సెట్ ఇది ఇచ్చారు చూడండి, బైజెక్షన్ కాదో చెక్ చేయాలి, ఓన్లీ 4 ఎలిమెంట్స్ ఇచ్చారు. సో రేంజ్ కనుక్కుంటాం, అంటే ఎఫ్ ఆఫ్ 1 ఎంత 2, ఎఫ్ ఆఫ్ 1 ఎంత 2, ఎఫ్ ఆఫ్ 2 ఎంత, ఈ రూల్ ప్రకారం క్యాలిక్యులేట్ చేయాలి, ఈ రూల్ డిఫైన్ చేశారు. ఎఫ్ ఆఫ్ 2 ఎంత 3, ఎఫ్ ఆఫ్ 3 ఎంత 4, ఎఫ్ ఆఫ్ 4 ఎంత 5, ఎఫ్ ఆఫ్ 4 ఎంత 5. చూస్తే మనకు రేంజ్ ఏమొచ్చింది, డొమైన్ లో ఉన్న వాల్యూస్ కి రేంజ్ సెట్ 2 3 4 5. సో ఆ కోడొమైన్ కూడా అదే ఇచ్చారు, అంటే ఇక్కడ ఏది ఖాళీగా లేదు కదా. సో రేంజ్ ఈక్వల్ టు కోడొమైన్, రేంజ్ ఈక్వల్ టు కోడొమైన్, అంటే ఆ కోడొమైన్ సెట్ కూడా వాళ్ళు అదే ఇచ్చారు. మనకు రేంజ్ కనుక్కుంటే కూడా 2 3 4 5 వచ్చింది, అంటే మనకి ఇది బైజెక్షన్. Therefore F maps A to B అనేది బైజెక్షన్. ఇది 1 1 అమ్మ, డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఆర్ హ్యావింగ్ డిస్టింక్ట్ ఇమేజెస్ కదా. అట్లానే రేంజ్ కనుక్కుంటే మనకి డైరెక్ట్ గా కోడొమైన్ వచ్చింది, అంటే ఇట్ ఈస్ ఏ బైజెక్షన్, రైట్. ఇలా బైజెక్షన్ అయింది కదా, నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఒక ఫంక్షన్ నేను డిఫైన్ చేద్దాం అనుకుంటున్నా, సచ్ దట్ ఇట్ నుంచి ఇటు డిఫైన్ చేద్దాం అనుకుంటున్నా. అంటే నేను డిఫైన్ చేసే ఫంక్షన్ కి ఇది డొమైన్ ఉండాలి, ఇది రేంజ్ ఉండాలి అనమాట. అంటే ఐఎమ్ డిఫైనింగ్ అనదర్ ఫంక్షన్. ఓకే, ఒక ఫంక్షన్ దాని పేరు ఎఫ్ ఇన్వర్స్, అని పెట్టి, ఎందుకంటే రివర్స్ లో డిఫైన్ చేస్తున్నాను కదా, అందుకని ఎఫ్ ఇన్వర్స్ రివర్స్ లో డిఫైన్ చేస్తున్నాను. చూడండి, అంటే ఇప్పుడు నేను డిఫైన్ చేసే ఫంక్షన్ రాస్తున్నాను చూడండి, ఇది ఎఫ్, ఇక్కడ డిఫైన్ చేసింది ఎఫ్, రైట్. సో నేను డిఫైన్ చేసే ఫంక్షన్ ఎలా ఉంటుందో ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇప్పుడు దీనికి ఇక్కడ ఎక్స్ ఉంటది, ఇక్కడ వై ఉంటది, ఇక్కడ ఏముంటాయి, ఇక్కడ వై ఉంటది, రైట్. ఈ వై ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ ప్లస్ 1 కనపడుతుంది కదా, అంటే ఇక్కడ ఎక్స్లు ఉంటాయి, ఇక్కడ వైలు ఉంటాయి అనమాట, అంతే కదా. ఇప్పుడు నేను డిఫైన్ చేసే ఫంక్షన్ కి చూడండి ఒకసారి, ఇదే సేమ్ రాస్తున్నాం, బి ఏ, రైట్. సో అంటే 2 3 4 5, 1 2 3 4. చూడండి ఒకసారి సేమ్ ఇదే, అంటే 2 కి 1 ఉంటుంది, 2 కి ఏముంటది 1 ఉంటది, అట్లానే 3 కి ఏముంటది 2 ఉంటది, ఇట్లా. ఇదిగో చూడండి ఇక్కడ 2 కి 3 కదా, 3 కి ఏముంటది 2. సో 4 కి ఏముంటదమ్మా 3 ఉంటది, 5 కి ఏముంటది 4 ఉంటది, అంతే కదా. సో ఇప్పుడు ఇది చూడండి, ఇది కూడా బైజెక్షన్. ఇప్పుడు ఇది బైజెక్షన్ అయింది అనుకో, రైట్ నుంచి డిఫైన్ చేస్తున్నాము, ఇది కూడా బైజెక్షన్ అవుతుంది కదా. దేర్ఫోర్ వాట్ ఎవర్ ఐ హావ్ డిఫైన్డ్ ఇన్వర్స్ ఫంక్షన్, ఇది కూడా ఏమవుతుంది ఇన్వర్స్ ఫంక్షన్, ఇది కూడా బైజెక్షన్ అవుతుంది. ఇన్వర్స్ ఫంక్షన్ డిఫైన్ చేసింది కూడా ఏమవుతుంది, ఇది కనుక బైజెక్షన్ అయితే ఇన్వర్స్ ఫంక్షన్ కూడా బైజెక్షన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, మనకి ఇందాక ఈ y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 రిలేషన్ ఉంది కదా, ఇక్కడ ఎక్స్ లో ఇక్కడ వైలు ఉన్నాయి. ఇప్పుడు ఎలా ఉంటది, ఇక్కడ వైలు ఉంటాయి. చూడండి, ఈ y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 లో మనకి వైలు ఉంటాయి, ఇక్కడ ఏముంటాయమ్మా ఎక్స్లు ఉంటాయి, అంతే కదా. ఇక్కడ ఎక్స్లు ఉంటాయి, అంటే మనకి ఈ ఫంక్షన్ డెఫినేషన్ ఎలా ఉంటది, ఎప్పుడైనా మనం ఏమి రాస్తాం, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్లు ఇక్కడ వైలు ఉంటే మనం ఏమి రాస్తాం, y యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ x రాస్తాం, అంతే కదా. y యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ x రాస్తాం. ఇక్కడ ఏం రాయాలి, ఇక్కడ వైలు ఉన్నాయి, అంటే దీనికి డొమైన్ వైల్ అన్నమాట, దీనికి రేంజ్ ఏంటి ఎక్స్లు, అంతే కదా. అంటే x యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ y రాయాలి, అంటే ఇది ఉంది కదా y ఈక్వల్ టు x ప్లస్ 1,
అంటే ఇక్కడ రూల్ ఏమవుతుంది, ఇక్కడ y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అయితే x ఈక్వల్ టు y మైనస్ 1 అంతే కదా అయ్యేది. ఇక్కడ x అంటే ఏంటమ్మా y మైనస్ 1 అంటే ఇది x ఈక్వల్ టు y మైనస్ 1 అన్నమాట. ఇక్కడ ఇది x ఈక్వల్ టు y మైనస్ 1, ఇది x ఈక్వల్ టు y మైనస్ 1 అంటే ఈ ఫంక్షన్ ఎలా ఉంటదంటే ఇక్కడ y లు ఉంటాయి, ఇక్కడ x లు ఉంటాయి. చూడండి కావాలంటే y ఈక్వల్ టు 2 పెట్టండి, y ఈక్వల్ టు 2 పెడితే x ఎంత వస్తుంది 1, y ఈక్వల్ టు 3 పెడితే x ఎంత వస్తుంది 2 అంతే కదా. అట్లా 4 పెడితే 3, 5 పెడితే 4 అంటే మనం డిఫైన్ చేసిన ఫంక్షన్ ఎలా ఉంది ఇది అంతే కదా. సో దేర్ ఫోర్ చూడండి ఒకసారి, ఇప్పుడు ఇక్కడ ఇక్కడ x ఉంది కదా, ఇక్కడ x ఉంది కదా, ఇక్కడ 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 x అనేది ఉంటుంది. చూడండి ఇక్కడ x అనే ఒక ఎలిమెంట్ తీసుకుందాం, ఇక్కడ x అనే ఒక ఎలిమెంట్ తీసుకుందాం, ఇక్కడ y ఉంటుంది అన్నమాట. అంటే ఇలా రిలేట్ అయ్యి ఉంటుంది, ఇలా రిలేట్ అయ్యి ఉంటుంది. అంటే x ఈక్వల్ టు y మైనస్ 1 అంటే ఇక్కడ y ఉంటుంది, ఇక్కడ x ఉంటుంది. ఇందాక చూడండి ఇందాక ఇక్కడ x ఉంటుంది, ఇక్కడ y ఉంటుంది. అంటే ఇక్కడ x ఇక్కడ y ఉంటుంది ఇందాక. ఇప్పుడు ఎలా ఉంటుంది, ఇక్కడ y ఇక్కడ x ఉంటుంది అన్నమాట. ఇప్పుడు అంటే అర్థం ఏంటి, దీని యొక్క ప్రీ ఇమేజ్ y అనేది అర్థం. దీని యొక్క ప్రీ ఇమేజ్ y అంటే అర్థం ఏంటి మనకి, x అంటే f ఇన్వర్స్ y అని. x అంటే ఏంటమ్మా f ఇన్వర్స్ y అని. చూడండి ఇక్కడ y ఉంటే ఇక్కడ x వస్తుంది. అంటే ఈ ఫంక్షన్ లో x కి ప్రీ ఇమేజ్ ఏంటి y. ప్రీ ఇమేజ్ ఎలా డినోట్ చేస్తాం, f ఇన్వర్స్ y కదా మనం డిఫైన్ చేసేది. ప్రీ ఇమేజ్ ఎలా డిఫైన్ చేస్తాం, f ఇన్వర్స్ y. అంటే x అంటే ఏం రాయొచ్చు మనం, x ఈక్వల్ టు f ఇన్వర్స్ y. అంటే మన ఫంక్షన్ ఏంటంటే f ఇన్వర్స్ y ఈక్వల్ టు y మైనస్ 1. అంటే f ఇన్వర్స్ y ఈక్వల్ టు y మైనస్ 1 అంటే అర్థం ఏంటంటే చూడండి f ఇన్వర్స్ 2 ఇది ఒక ఫంక్షన్. ఇది ఇంకా ఇందాక f ఆఫ్ 1 ఈక్వల్ 2 కదమ్మా, f ఆఫ్ 1 ఈక్వల్ 2 కదా. ఇక్కడ చూడండి f ఇన్వర్స్ 2 అంటే ఎంత చూడండి పైన రాసుకో. ఇప్పుడు మనం కొత్తగా డిఫైన్ చేసిన ఫంక్షన్ ఏంటంటే x ఈక్వల్ టు f ఇన్వర్స్ y ఈక్వల్ టు y మైనస్ 1. అంటే ఇన్వర్స్ ఫంక్షన్ ఎలా ఉంటుందంటే f ఇన్వర్స్ y ఈక్వల్ టు y మైనస్ 1. అంటే ఇక్కడ y లు ఉంటాయి చూడండి కావాలంటే, ఇందులో 2 పెట్టండి. అంటే f ఇన్వర్స్ 2 అంటే ఎంత 1. చూడండి ఇక్కడ y ఉంటే ఇక్కడ x ఉంటుంది, f ఇన్వర్స్ 2 అంటే ఎంత 1, f ఇన్వర్స్ 3 అంటే ఎంత, f ఇన్వర్స్ 3 ఇందులో పెడితే 2, f ఇన్వర్స్ 4, f ఇన్వర్స్ 4 అంటే ఎంత 3, y బదులు 4 పెట్టండి. f ఇన్వర్స్ 5 ఈక్వల్ టు ఎంత 4. అంటే ఏంటంటే ఈ రూల్ యూజ్ చేస్తే మనకి f ఇన్వర్స్ వస్తాయి. ఈ రూల్ యూజ్ చేస్తే ఏమొస్తాయి f ఇన్వర్స్ వస్తాయి. అట్లా ఈ ఫంక్షన్ ని మనం ఇట్లా డిఫైన్ చేసిన ఫంక్షన్ ని మనం f ఇన్వర్స్ x అంటాం. అంటే జనరల్ గా ఏంటి, మనం జనరల్ గా ఏ ఫంక్షన్ అయినా డొమైన్ లో ఉన్న ఏం చేస్తాం మనం x గా ట్రీట్ చేస్తాం. డొమైన్ లో ఉన్న దేనిగా ట్రీట్ చేస్తాం, x గా ట్రీట్ చేస్తాం. రేంజ్ లో ఉన్న దేనిగా ట్రీట్ చేస్తాం, y గా ట్రీట్ చేస్తాం. అంటే మనకి ఇక్కడ ఇటు నుంచి రాసాం కాబట్టి ఇక్కడ y ఉంటే ఇక్కడ y అనుకున్నాం, ఇక్కడ x ఉంటే ఇక్కడ x అనుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ x లే ఉన్నాయి అనుకున్నాం అనుకో, ఇక్కడ x లే ఉన్నాయి అంటే ఫంక్షన్ ఏమైంది, దేర్ఫోర్ ఇక్కడ f ఇన్వర్స్ బదులు x రాయండి, f ఇన్వర్స్ x ఈక్వల్ టు ఏమవుతుంది, f ఇన్వర్స్ x అంటే ఏమవుతుంది x మైనస్ 1. అంటే ఈ ఫంక్షన్ కి డొమైన్ x లు రేంజ్ y లో అనుకుంటే ఎలా ఉంటుంది, f ఇన్వర్స్ x ఈక్వల్ టు x మైనస్ 1. ఇది ఇన్వర్స్ ఫంక్షన్ అంటారు, రైట్. అంటే ఏం లేదు, ఇన్వర్స్ ఫంక్షన్ కనుక్కోవాలంటే ఇది బైజెక్షన్ కావాలి ముందు. చూడు బైజెక్షన్ కాకపోతే చూడండి, బైజెక్షన్ కాకుండా సపోజ్ చూడండి ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉందనుకోరా, అక్కడ ఇంకొక ఎలిమెంట్ ఉందన్నమాట. బైజెక్షన్ కాలేదనుకో, ఇక్కడ ఏదన్నా ఎలిమెంట్ ఖాళీగా ఉంటే ఈ సెట్ కి రాసేవనుకో 6 కి ఉండదు వాల్యూ, అంటే అది ఫంక్షన్ కాదనమాట. ఇప్పుడు ఇటు నుంచి ఇటు ఒక ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు ఇటు నుంచి ఇటు ఒక ఫంక్షన్ డిఫైన్ చేయాలంటే డెఫినెట్ గా మనకి ఏ టు బి ఏం కావాలి, బైజెక్షన్ కావాలి. బైజెక్షన్ కాకపోతే ఇలా ఉందనుకో, ఇట్ ఈస్ నాట్ బైజెక్షన్.
ఎందుకంటే 6 కి ఏది రిలేట్ కాలేదు కదా. అంటే ఇక్కడ 6 వచ్చింది అనుకో సపోజ్, దీనికి అసలు మనకి ఇమేజ్ ఏ ఉండదు. అంటే ఏంటి, అది ఫంక్షన్ అవ్వదు అప్పుడు. అందుకని ఎప్పుడైనా మనకి ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అనేది బైజెక్షన్ అయితేనే మనం ఇంకొక ఫంక్షన్ ఇటు నుంచి ఇటు డిఫైన్ చేయొచ్చు. దాన్ని మనం ఏమంటాం, ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ అంటాం అన్నమాట. అంటే ఇందులో డొమైన్ కోడొమైన్ ఉన్నాయి కదా, ఇంటర్చేంజ్ అవుతాయి. అంటే ఎఫ్ కి డొమైన్ ఏంటి ఏ, రేంజ్ ఏంటి బి. అట్లానే ఎఫ్ ఇన్వర్స్ ఫంక్షన్ రాస్తే మనకి బి టు ఏ ఉంటది. అంటే ఎఫ్ ఇన్వర్స్ ఫంక్షన్ కి మనకి డొమైన్ ఏమవుతుంది, ఎఫ్ యొక్క రేంజ్ అవుతుంది. అట్లానే రేంజ్ ఏమవుతుంది, ఎఫ్ యొక్క డొమైన్ అవుతుంది. రైట్. సో అంటే ఇక్కడ రూల్ కనుక y ఈక్వల్ టు ఎక్స్ లో ఉంటే, ఇక్కడ రూల్ x ఈక్వల్ టు y లో ఉంటుంది. దీన్ని ఏం చేస్తాం అంటే x ఇన్ టర్మ్స్ ఆఫ్ y కనుక్కుంటాం. x అంటే ఏంటి, ఎఫ్ ఇన్వర్స్ y. సో x బదులు ఎఫ్ ఇన్వర్స్ y రాసేస్తాం. ఇది కానీ మనం ఎప్పుడు ఫంక్షన్ x లో రాస్తాం కదా, అందుకని y బదులు x రాసేస్తాం. ఎఫ్ ఇన్వర్స్ y వచ్చింది కదా, ఇందులో y బదులు x రాసేస్తే ఇన్వర్స్ ఫంక్షన్ అంటే అర్థం ఏంటంటే ఎఫ్ ఇన్వర్స్ x ఈక్వల్ టు x మైనస్ 1. ఏమైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా ఇప్పుడు. ఇఫ్ ఎనీ డౌట్ ఈస్ దేర్, రైజ్ యువర్ హ్యాండ్. ఇట్లా జస్ట్ సింపుల్ అమ్మ. ఒక ఫంక్షన్ గనక ఏ టు బి డిఫైన్ చేస్తే అది బైజెక్షన్ అయితే గనక మనకి బి టు ఏ ఇంకొక ఫంక్షన్ డిఫైన్ చేయొచ్చు. దాన్ని మనం ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ అంటాం. రైట్. అది కూడా బైజెక్షన్ అవుతుంది. అది కూడా ఎఫ్ ఇన్వర్స్ కూడా బైజెక్షన్ అవుతుంది అనమాట. ఆ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ ఫంక్షన్ ఎలా కనుక్కోవాలంటే, ఇక్కడ y ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 ఉంది కదా, y యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఉంటుంది. మనం x యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ y రాయాలి. ఇలా రాసిన తర్వాత ఈ x ని ఎఫ్ ఇన్వర్స్ తీసుకోండి. ఈ x అంటే ఏంటి, ఎఫ్ ఇన్వర్స్ y ఈక్వల్ టు y మైనస్ 1. రీప్లేస్ y బై x. అంటే ఎఫ్ ఇన్వర్స్ x ఈక్వల్ టు x మైనస్ 1 అన్నమాట. ఇది చూ. ఇప్పుడు ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి, చూడండి ఈజీ కనుక్కోవడం. A to B is a bijection. Then F is invertible. ఇన్వర్టబుల్ అంటే అర్థం ఏంటంటే ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ ఎగ్జిస్ట్ అని. చూడండి, ఇప్పుడు ఒక ఫంక్షన్ ఇచ్చి ఈజ్ ఇట్ ఇన్వర్టబుల్ ఆర్ నాట్ అని అడుగుతారు. అంటే అర్థం ఏంటంటే మనం చెక్ చేయాల్సింది ఆ ఇచ్చిన ఫంక్షన్ బైజెక్షనా కాదా. బైజెక్షన్ అయితే గనక ఇన్వర్టబుల్ ఫంక్షన్, బైజెక్షన్ కాకపోతే ఇట్ ఈస్ నాట్ ఇన్వర్టబుల్. ఇది చూడండి, ఇక్కడ 6 ఉంది. ఏ టు బి బైజెక్షన్ కాలేదంటే ఇటు నుంచి డిఫైన్ కాదు, అంటే అప్పుడు నాట్ ఇన్వర్టబుల్ అని రాయాలి. అంటే అది ఇన్వర్టబుల్ అంటే అర్థం ఏంటంటే ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ ఫంక్షన్ ఎగ్జిస్ట్ అని. సో క్వశ్చన్ లో కనుక ఎఫ్ ఈజ్ ఇన్వర్టబుల్, ఎఫ్ ఈజ్ నాట్ ఇన్వర్టబుల్ అని అంటే ఇచ్చిన ఫంక్షన్ బైజెక్షన్ కాదా చెక్ చేయండి. ఇఫ్ ఇట్ ఈస్ బైజెక్షన్, then f is invertible, f inverse x exists, then f inverse maps b to a is also bijection. ఇది కూడా bijection అయితే ఇది కూడా మనకి ఏమవుతుంది, bijection and denoted by inverse function denoted by f inverse x. ఇన్వర్స్ ఆఫ్ ఫంక్షన్ అంటే ఇది మనకి f of x అన్నమాట. ఇది f of x, ఇది f of x. ఇది దీన్ని ఎలా డినోట్ చేస్తారంటే f ఇన్వర్స్ x గా డినోట్ చేస్తారు. రైట్. సో ఇది కూడా బైజెక్షన్ ఉంటుంది. చూడండి ఒకసారి, ఇప్పుడు
if f is invertible, properties చూద్దాం చూడు. If f is invertible, then f circle f inverse of x. చూడండి ఒకసారి, f circle f inverse of x equal to x, comma f inverse circle f of x equal to x. చూడండి ఒకసారి. సో ఇప్పుడు మనం ఒక ఇక్కడ మన ఫంక్షన్ ఉంది కదా, చూడండి ఒకసారి. ఇక్కడ 1 2 3 4 ఉంది. ఇది తీసుకోండి, ఇందాకటిదే తీసుకోండి. రైట్, ఇందాకటిదే తీసుకున్నాం. సో చూడండి ఒకసారి. సో ఎఫ్ సర్కిల్ f of f inverse x అన్నమాట. f of f inverse x చూడండి ఒకసారి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే x ఈక్వల్ టు 2 తీసుకుందాం. చూడండి, x ఈక్వల్ టు 2 తీసుకుందాం అంటే f of f inverse 2 కనుక్కుందాం. చూడండి ఇక్కడ చూడండి, ఈ ఇన్వర్స్ ఫంక్షన్ చూడండి, f inverse 2 అంటే ఇక్కడే కదా ఉండేది. f of f inverse 2 ఇది అంటే ఏంటి? f of f inverse x, x అనేది 2 తీసుకుంటున్నాం అంటే f of f inverse 2 అన్నమాట. f inverse 2 అంటే ఎంత? 1. చూడండి, f inverse 2 అంటే ఎంత? 1 కదా. సో f of 1 అంటే ఎంత? f of 1 అంటే ఎంత? 2. f of 1 అంటే ఎంత? 2. అంటే మనకి ఏమొచ్చింది? x ఈక్వల్ టు 2 తీసుకుంటే మనకి 2 నే వచ్చింది. దేర్ఫోర్ f సర్కిల్ f ఇన్వర్స్ ఆఫ్ x అంటే ఎంత? x. అలానే మనం ఇది తీసుకున్నాం సెకండ్, f ఇన్వర్స్ ఆఫ్ x. f ఇన్వర్స్ ఆఫ్ x అంటే మనకి సపోజ్ మనకి 2 తీసుకున్నాం అనుకో, 2 తీసుకుందాం. చూడండి, f ఇన్వర్స్ f ఆఫ్ 2 ఇది కనుక్కుంటాం. f ఆఫ్ 2 అంటే ఎంత? f ఆఫ్ 2 అంటే ఇక్కడ f ఆఫ్ 2 అంటే 3 అంటే f ఇన్వర్స్ f ఆఫ్ 2 అంటే ఎంత? 3. f ఇన్వర్స్ 3 అంటే ఎంత? f ఇన్వర్స్ 3 అంటే ఎంత? 2. సో దేర్ఫోర్ ఏమొచ్చింది మనకి? 2. చూడండి, ఇక్కడ f ఇన్వర్స్ f ఆఫ్ x అంటే ఏమొచ్చింది? x. అట్లా మనకి ఈ రెండు ప్రాపర్టీస్ అన్నమాట. రైట్, f ఆఫ్ f ఇన్వర్స్ x ఈక్వల్ టు x, f ఇన్వర్స్ f ఆఫ్ x ఈక్వల్ టు x. సో అంటే మనకి ఈ రెండు ప్రాపర్టీస్ ఏంటంటే చూడండి ఒకసారి, ఇట్లా ఎప్పుడు వచ్చినా సరే f of f inverse x equal to x comma f inverse of f of x. ఇది ఎప్పుడు వచ్చినా, ఈ రెండు ఎప్పుడు వచ్చినా x. అర్థమైంది కదా. ఇక్కడ ఏంటంటే మనకి ఇది డిఫైన్ అయ్యే వాల్యూస్ దగ్గర అన్నమాట. అంటే ఈ లోపలది f ఇన్వర్స్ x డిఫైన్ కావాలిగా. ఈ f ఇన్వర్స్ x యొక్క డొమైన్ ఉంటది కదా, ఆ డొమైన్ లోనే x ఉంటేనే ఇది డిఫైన్ అవుతుంది ఆబ్వియస్లీ. అంటే ఏంటి? ఈ f ఇన్వర్స్ యొక్క డొమైన్ ఏంటమ్మా? x బిలాంగ్స్ టు f ఇన్వర్స్ x డొమైన్ ఏంటి? x బిలాంగ్స్ టు b. అంటే ఇది డిఫైన్ కాలేదనుకో, ఇది రాదు కదా వాల్యూ. f ఇన్వర్స్ x డిఫైన్ అయ్యేది ax వాల్యూస్ కి b సెట్ ఉంది కదా. అంటే b లో ఏ నెంబర్ తీసుకున్నా f ఆఫ్ f ఇన్వర్స్ x ఈక్వల్ టు x అయింది అన్నమాట. అట్లానే చూడండి, ఫర్ ఆల్ ఈ f డిఫైన్ కావాలంటే దాని డొమైన్ లో అన్నమాట. దాని డొమైన్ లో ఇది f డిఫైన్ కావాలి కదా. అంటే మనకి f డొమైన్ ఉంటది కదా. ఇందాక 1 2 3 4 ఇచ్చారు, 5 అడిగాను అనుకో మళ్ళీ x అవ్వదు, ఎందుకంటే డొమైన్ లో లేదు కదా. f ఆఫ్ 5 డిఫైన్ అయితే ఇందాక దాంట్లో డొమైన్ లో లేదు కదా, దేనికైనా రాదు. ఈ లోపల f ఆఫ్ x ఉంది కదా, అది డిఫైన్ కావాలంటే అర్థం ఏంటి? ఈ x ఎందులో ఉండాలి? మనకి f యొక్క డొమైన్ లో ఉండాలి. ఇందాక 1 2 3 4 ఇచ్చా, f ఇన్వర్స్ f ఆఫ్ 1 అడిగాను అనుకో 1, f ఇన్వర్స్ f ఆఫ్ 2 అడిగితే 2. అట్లా కాకుండా f ఇన్వర్స్ f ఆఫ్ 5 అడిగాను అనుకో అది డిఫైన్ కాదు కదా f ఆఫ్ 5. అంటే అర్థం ఏంటి? ఇక్కడ x ఏదైతే ఉందో f డొమైన్ లో ఉండాలి, లోపల డిఫైన్ కావాలి. x బిలాంగ్స్ టు a అంటే అర్థం ఏంటంటే f యొక్క డొమైన్ లో ఉండాలి.
అంటే ఇదేంటంటే డొమైన్ ఆఫ్ ఏ, డొమైన్ ఆఫ్ ఎఫ్. చూడండి బి అంటే అర్థం ఏంటి? బి అంటే ఎఫ్ ఇన్వర్స్ ఎఫ్ డొమైన్ ఆర్ అదర్వైజ్ రేంజ్ ఆఫ్ ఎఫ్, రేంజ్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి కదా, అంటే ఎఫ్, ఈ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ డిఫైన్ అయ్యేది ఈ సెట్ లో. సెట్ బి అంటే అర్థం ఏంటి? ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ కి డొమైన్ ఇది. అట్లానే రేంజ్ ఆఫ్ ఎఫ్, ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్. వెన్ ఎక్స్ బిలాంగ్స్ టు బి, దట్ ఈస్ రేంజ్ ఆఫ్ ఎఫ్. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఫర్ ఎక్స్ బిలాంగ్స్ టు ఏ, డొమైన్ ఆఫ్ ఎఫ్ అన్నమాట. సో జనరల్ గా ఏంటంటే ఈ రెండు ఎప్పుడు వచ్చినా ఎక్స్ఎల్ రాయాలి, ఈ రెండు ఎప్పుడు వచ్చినా మనం ఎక్స్ఎల్ రాయాలి. చూడండి నెక్స్ట్, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. చూడండి దీన్నే మనం చూడండి ఒకసారి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అనే దాన్ని ఐడెంటిటీ ఫంక్షన్ అంటాం. చూడండి ఒకసారి, ఐడెంటిటీ ఫంక్షన్ అంటాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అనే దాన్ని ఐడెంటిటీ ఫంక్షన్ అంటాం. దీనికి ఒక పేరు ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అనే దాన్ని ఐడెంటిటీ ఫంక్షన్ అంటాం. ఇదేంటంటే మనకి ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1 వస్తుంది, ఇక్కడ ఏది ఉంటే అదే వస్తుంది. ఎఫ్ ఆఫ్ 2 ఈక్వల్ 2 వస్తుంది, ఎఫ్ ఆఫ్ 3 ఈక్వల్ 3 వస్తుంది, ఎఫ్ ఆఫ్ 4 ఈక్వల్ 4 వస్తుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ అంటే అర్థం ఏంటంటే ఈ వన్ ఎక్స్ 1 అయితే కనుక వై వాల్యూ కూడా అదే వస్తుంది, ఎక్స్ 2 అయితే కనుక వై వాల్యూ కూడా 2నే వస్తుంది. అట్లాంటి దాన్ని ఐడెంటిటీ ఫంక్షన్ అంటాం, ఐడెంటిటీ ఫంక్షన్ అంటాం. అర్థమైంది కదా? దీన్ని ఐగా డినోట్ చేస్తారు, ఐ అన్నమాట. ఐ, ఈ ఫంక్షన్ ని ఐ గా డినోట్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ వచ్చింది కదా, దీన్ని మనం ఐబి అంటే ఐబి, ఈ ఎక్స్ నే ఐ అంటాం, ఐబి అంటాం. అంటే ఏ సెట్ లో ఉంది అది? బిలు అన్నమాట. ఐడెంటిటీ ఫంక్షన్ ఇది బి అంటాం. అర్థమైంది కదా? ఎక్స్ నే ఐడెంటిటీ ఫంక్షన్ అంటారు. అంటే ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్. అర్థమైంది కదా? ఏ ఎక్స్ వాల్యూస్ అయ్యి ఏ ఎక్స్ వాల్యూస్ కి సెట్ బి లో ఉన్నాయి, దాన్ని ఐడెంటిటీ ఫంక్షన్ బి అంటాం అన్నమాట. అది అర్థం. ఎక్స్ అంటే ఐడెంటిటీ ఫంక్షన్. అట్లానే ఇక్కడ ఎక్స్ వచ్చింది కదా, దీన్ని ఐఏ అంటారు. అంటే ఐడెంటిటీ ఫంక్షన్ ఇన్ ఏ, ఎక్స్ నే ఐ అంటారు, అంతే డిఫరెన్స్. మీకు ఎక్స్ వస్తే అది ఐ రాయండి. ఏం రాయాలి? ఏ సెట్ లో? ఇది డిఫైన్ అయిన దగ్గర ఎక్స్ ఏ సెట్ లో వస్తాయి, ఏ సెట్ లో కదా, అంటే ఐఏ. అట్లా ఐడెంటిటీ ఫంక్షన్. ఎప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఉన్నా దాన్ని ఐడెంటిటీ ఫంక్షన్ అంటారు. రైట్? ఇది మనకు మెయిన్ గా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్. రైట్? దిస్ ఈస్ ద వన్. ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఉంది. ఇందులో XY అనేది బిలాంగ్స్ టు ఎఫ్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఎక్స్ ఇక్కడ వై ఉంది, ఇక్కడ ఎక్స్ ఇక్కడ వై ఉంటాయి అనమాట. ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఎఫ్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఎక్స్ ఇక్కడ వై ఉంటాయి. అట్లానే ఎఫ్ ఇన్వర్స్ మ్యాప్స్ బి టు ఏ, ఇక్కడ ఉండే వై ఇక్కడ ఉంటదిరా, ఇక్కడ ఉండే ఎక్స్ ఎక్కడ ఉంటది? ఇక్కడ ఉంటది. అంటే ఇందులో ఎలా ఉంటాయి? వై కామా ఎక్స్ ఉంటాయి, వై కామా ఎక్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇక్కడ చూడండి, ఎఫ్ లో కనుక ఇందులో 1 నుంచి 2 కి ఇలా ఉంటే 1 నుంచి 2 కి ఇలా ఉంటది. ఇందులో ఎలా ఉంటది? 2 నుంచి 1 కి ఉంటది ఇక్కడ. అదే కదా? అంటే ఏంటి? ఈ ఫంక్షన్ లో ఎక్స్ కామా వై ఉంటది, ఈ ఫంక్షన్ లో ఎక్స్ కామా వై ఉంటే ఈ ఫంక్షన్ లో ఎలా ఉంటది? వై కామా ఎక్స్ ఉంటది, వై కామా ఎక్స్ ఉంటది. దేర్ఫోర్ మనం ఏమి రాయొచ్చు అంటే ఇఫ్ ఎక్స్ కామా వై బిలాంగ్స్ టు ఎఫ్ దెన్ వై కామా ఎక్స్ బిలాంగ్స్ టు ఎఫ్ ఇన్వర్స్, బిలాంగ్స్ టు ఎఫ్ ఇన్వర్స్ అన్నమాట. అంటే ఇక్కడ 1 కామా 2 ఉంటే ఇక్కడ 2 కామా 1 ఉంటది.
అర్థమైంది. ఇక్కడ 1,2 ఉంటే ఇక్కడ 2,1 ఉంటుంది. దేర్ ఫోర్ చూడండి ఒక పాయింట్ ద గ్రాఫ్స్ ఆఫ్ y equal to f of x and y equal to f inverse x are symmetric with respect to the line y equal to x. అంటే చూడండి ఇక్కడ x కామా y ఉంది కదా, అంటే f గ్రాఫ్ పై ఈ పాయింట్ ఉంటుంది. మరి ఇక్కడ x కామా y ఉంటే f ఇన్వర్స్ పైన ఏముందమ్మా y కామా x ఉంది, అంతే కదా. అంటే ఏంటి, x y ఇంటర్చేంజ్ చేసాం. ఇదిగో చూడండి ఇక్కడ x కామా y ఉంది కదా, దీన్ని ఇంటర్చేంజ్ చేసాం. అంటే ఏముంటదంటే ఈ రెండు గ్రాఫ్స్ కూడా సిమెట్రిక్ విత్ రెస్పెక్ట్ టు ద లైన్ y ఈక్వల్ టు x ఉంటాయి. సిమెట్రిక్ అంటే అర్థం ఏంటంటే x y ఇంటర్చేంజ్ చేయటం సిమెట్రిక్ అంటే, అర్థమైంది కదా. అంటే దీని గ్రాఫ్ సిమెట్రిక్ గా ఉంటాయి y ఈక్వల్ టు x లైన్ కి. ఈ పాయింట్ గుర్తుంచుకున్నాం. దీని గురించి మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇన్వర్స్ చాప్టర్ లో వస్తుంది, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ లో అప్పుడు చెప్తాను. ఈ రెండు గ్రాఫ్స్ కూడా సిమెట్రిక్ విత్ రెస్పెక్ట్ టు ద లైన్ y ఈక్వల్ టు x. చూడండి ఒకసారి, ఆర్ అదర్వైజ్ f inverse x is the reflection or image of f of x. f of x with respect to the line y equal to x. చూడండి అంటే అర్థం ఏంటంటే ఇది చూడండి ఒకసారి, ఇమేజ్ ఆఫ్ f of x కనుక్కోమంటే f ఇన్వర్స్ x కనుక్కోవాలి. ఇమేజ్ ఆఫ్ f of x విత్ రెస్పెక్ట్ టు ద లైన్ y ఈక్వల్ టు x కనుక్కోమంటే f ఇన్వర్స్ x కనుక్కోవాలన్నమాట. చూడండి ఈ పాయింట్ గుర్తుంచుకోండి, ఇమేజ్ ఆఫ్ f of x విత్ రెస్పెక్ట్ టు ద లైన్ y ఈక్వల్ టు x కనుక్కోమంటే మనం f ఇన్వర్స్ x కనుక్కోవాలి. ఇమేజ్ ఆఫ్ f of x విత్ రెస్పెక్ట్ టు ద లైన్ y ఈక్వల్ టు x కనుక్కోమంటే మనం ఏం కనుక్కోవాలంటే f ఇన్వర్స్ x అనే ఫంక్షన్ కనుక్కోవాలి. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జస్ట్ రిమెంబర్ దిస్ పాయింట్. ఆ పాయింట్ వస్తుంది ఇప్పుడు ప్రాబ్లం, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను డయాగ్రామ్ తీసి. ఇఫ్ f of x equal to f inverse x. చూడండి ఒకసారి, if f of x equal to f inverse x, then ఈ రెండు కనుక ఈక్వల్ అయితే మనకి f of x equal to f inverse x. చూడండి ఒకసారి, f అనే ఒక ఫంక్షన్ ఉంది ఇక్కడ, చూడండి ఒకసారి, ఇక్కడ x ఉంది, చూడు ఇక్కడ x ఉంది అన్నమాట. ఏమన్నారు, f of x equal to f inverse x అన్నారు. అంటే అర్థం ఏంటి, f of x అంటే ఏంటి, దీనికి వచ్చే ఇమేజ్ అన్నమాట. దీనికి వచ్చే ఇమేజ్ ని f of x అంటారు. అట్లనే దీనికి వచ్చే ప్రీ ఇమేజ్ ని ఏమంటారు, f inverse x అంటారు. ఈ రెండు ఈక్వల్ అంటే అర్థం ఏంటి, ఇక్కడ x ఉంటే ఇక్కడ x ఏ ఉండాలి. అంటే ఇక్కడ 1 ఉంటే చూడండి ఒకసారి, ఇక్కడ 1 ఇలా ఉందనుకోరా, ఇక్కడ 1 ఇక్కడ 1 ఉంది, ఓకేనా. సో ఇప్పుడు f of 1 అంటే ఎంతమ్మా, f of 1 అంటే ఎంత 1. f inverse 1 అంటే ఎంత, ప్రీ ఇమేజ్ 1.
అంటే ఈ రెండు ఈక్వలేగా, ఎఫ్ ఆఫ్ 1 ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ 1. ఈ రెండు ఈక్వల్ అంటే అర్థం ఏంటంటే ఈ రెండు ఈక్వల్ అంటే ఇది ఈక్వల్ టు ఇది ఈక్వల్ టు ఎక్స్ అయింది అనమాట. అది అర్థం. అర్థమైంది కదా? ఈ రెండు ఈక్వల్ అంటే చూడండి, ఇక్కడ 1 ఇక్కడ ఎఫ్, ఇది ఎఫ్ ఆఫ్ 1 ఎంత 1, ఎఫ్ ఇన్వర్స్ 1 ఎంత 1. అంటే ఈ రెండు ఈక్వలే కదా, ఈ రెండు ఈక్వల్ అయ్యి ఈచ్ ఈక్వల్ టు ఎంత 1 కదా, ఈచ్ ఈక్వల్ టు ఎంత 1 కదా. అంటే ఈ రెండు ఈక్వల్ అయితే అర్థం ఏంటంటే ఈ రెండు ఈక్వల్ టు ఎక్స్ అవుతాయి అన్నమాట. ఈ రెండు ఈక్వల్ టు ఎక్స్. దిస్ ఈస్ ద వన్, రైట్? నెక్స్ట్ ఇట్లా ఎఫ్ సర్కిల్ జి హోల్ ఇన్వర్స్ వచ్చినప్పుడు మనం జి ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ రాయాలి. జి ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ రాయాలి. జి ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ రాయాలి. ఎఫ్ సర్కిల్ జి హోల్ ఇన్వర్స్. ఇది నేను ప్రాబ్లం లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఇది ప్రాబ్లం లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎఫ్ సర్కిల్ జి హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు జి ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్. అంటే అర్థం ఏంటంటే ఇలా వచ్చినప్పుడు హోల్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు జి ఇన్వర్స్ ఎక్స్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్. ఇలా రాయాలి. ఎఫ్ సర్కిల్ జి హోల్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు జి ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్. అంటే అర్థం ఏంటంటే జి ఇన్వర్స్ ఎక్స్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ రాయాలి. అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ సర్కిల్ అంటే కాంపోజిట్ ఫంక్షన్ కదా. ఇది ప్రాబ్లం లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది జి ఇన్వర్స్ ఎక్స్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ అన్నమాట. ఎప్పుడైనా ఎఫ్ సర్కిల్ జి హోల్ ఇన్వర్స్ అన్నప్పుడు రివర్స్ ఆర్డర్ లో రాయాలి. ఫస్ట్ జి ఇన్వర్స్, తర్వాత సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్. అట్లా ఎన్ని వచ్చినా రాయొచ్చు. చూడండి, f1 సర్కిల్, f2 సర్కిల్, f3 హోల్ ఇన్వర్స్ ఈక్వల్ టు f3 ఇన్వర్స్ సర్కిల్, f2 ఇన్వర్స్ సర్కిల్, f1 ఇన్వర్స్. ఇలా రాయాలి. f1 సర్కిల్ f2 సర్కిల్ f3 హోల్ ఇన్వర్స్ ఈక్వల్స్ టు f3 ఇన్వర్స్ సర్కిల్ f2 ఇన్వర్స్ సర్కిల్ f1 ఇన్వర్స్. ఇలా రివర్స్ లో రాయాలి. పైన ఇన్వర్స్ తీసేసేసి రివర్స్ లో రాయాలన్నమాట. ఇట్లా ఏంటమ్మా ఏమో వరుణ్? So these are the theoretical points. Just simple. I will briefly summarize. So చూడండి, ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి అనేది ఒక ఫంక్షన్ ఉంటుందమ్మా. ఓకేనా? అది బైజెక్షన్ అయితే కనుక మనకి ఎఫ్ ఇన్వర్స్ అనే ఫంక్షన్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇంకొక ఫంక్షన్ మనం బి టు ఏ డిఫైన్ చేస్తాం. దాన్ని ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ అంటాం అనమాట. రైట్? సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎలా ఉంటుంది? వై యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఉంటుంది. రైట్? ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఎలా ఉంటుంది? ఎక్స్ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ వై ఉంటుంది అనమాట. అది మనకి ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ అంటే. రైట్? ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈజ్ ఏ బైజెక్షన్ అనుకో, ఎఫ్ ఇన్వర్స్ మ్యాప్స్ బి టు ఏ ఈజ్ ఆల్సో వాట్? బైజెక్షన్. అది కూడా బైజెక్షన్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటమ్మా? ఎఫ్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్. అట్లానే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్. ఈ రెండు కూడా ఎక్స్ అవుతాయి. ఐడెంటిటీ ఫంక్షన్ అవుతుంది అనమాట. రైట్? సో నెక్స్ట్ పాయింట్ చెప్పాను. ఎఫ్ లో కనుక ఎక్స్ కామా వై ఆర్డర్డ్ పేరు ఉంటే ఎఫ్ ఇన్వర్స్ లో ఏముంటది? వై కామా ఎక్స్ ఉంటుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అండ్ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ గ్రాఫ్స్ అనేవి సిమెట్రిక్ విత్ రెస్పెక్ట్ టు ద లైన్ వై ఈక్వల్ టు ఎక్స్ ఉంటాయి అనమాట. ఎప్పుడైనా మనకు ఒక ఫంక్షన్ ఇచ్చి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఇచ్చి మనకు ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ ఇట్ విత్ రెస్పెక్ట్ టు ద లైన్ వై ఈక్వల్ టు ఎక్స్ అంటే మనం ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ కనుక్కోవాలి. ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ కనుక్కోవాలి. సో నెక్స్ట్ ప్రాపర్టీ, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ అయితే కనుక ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ అయింది. అంటే రెండు కూడా ఎక్స్ అవుతాయి అనమాట. చెప్పాను ప్రాపర్టీ. అలానే మనకి ఎఫ్ సర్కిల్ జి హోల్ ఇన్వర్స్
ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జీ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ రాయాలి. చూడండి ప్రాబ్లమ్స్ చూద్దాం, అప్లికేషన్స్. అంటే ఇన్వర్స్ ఫంక్షన్ ఎలా కనుక్కోవాలో మనం చూద్దాం ఫస్ట్. చూడండి, హౌ టు ఫైండ్ ఇన్వర్స్ ఫంక్షన్. చూడండి సింపుల్, చెక్ whether f given is invertible or not. Is invertible or not. If invertible, find f inverse x. Find f inverse x. చూడండి ఒకసారి అందరు జాగ్రత్తగా. నెంబర్ 1, f maps R to R to R defined by, ఇట్లా డిఫైన్ చేస్తారు. చూడండి ఒకసారి, డిఫైన్డ్ బై, ఇట్లా డిఫైన్ చేశారు ఫంక్షన్ -2x + 3. చూడండి ఒకసారి, ఫంక్షన్ ఇలా డిఫైన్ చేశారు ఇది. సో ఇప్పుడు ఇది లీనియర్ ఫంక్షన్ కదా. లీనియర్ ఫంక్షన్ అంటే మనకు తెలుసు ఎప్పుడు 1 1 ఉంటది. సో కోడమైన R ఇచ్చారుగా మనకి. నేను స్ట్రైట్ లైన్ గీసాం కదా. స్ట్రైట్ లైన్ అంటే మొత్తం రేంజ్ ఉంటుంది, మొత్తం -∞ ఉందిగా. స్ట్రైట్ లైన్ అంటే రేంజ్ ఏమొస్తుంది మనకి, R వస్తుంది. ప్రతి డిస్టింక్ట్ వాల్యూ ఆఫ్ x కి డిస్టింక్ట్ వాల్యూ ఆఫ్ y ఉంటుంది. సో ఇట్లా R టు R ఎప్పుడు లీనియర్ ఫంక్షన్ ఇచ్చినా అది ఏమవుతుంది, 1 1 అండ్ ఆన్ 2 అవుతుంది. అర్థమైంది కదా. ఎందుకంటే ఇక్కడ ప్రతి వాల్యూకి మనం సబ్స్టిట్యూట్ చేస్తే రేంజ్ ఏమొస్తుంది, -∞ to ∞ వస్తుంది. No two values here will have same image, same y value ఉండదు. సో therefore ఇది f is bijection. f is ఫస్ట్ bijection. ఇది bijection అయితే మనం ఏమంటామంటే f is invertible. ఇన్వర్టబుల్ అంటే ఎఫ్ ఇన్వర్స్ రాయాలి ఇక్కడ. దేని నుంచి దేనికి మ్యాప్ ఉంటది, ఇది ఏ టు బి. ఎఫ్ ఇన్వర్స్ డిఫైన్ చేస్తాను. ఎఫ్ ఇన్వర్స్ అంటే బి టు ఏ, బి ఇక్కడ రాయండి అంటే ఇది కూడా ఆర్ఏ, బి టు ఏ ఇలా ఉంటది ఎఫ్ ఇన్వర్స్. ఇప్పుడు ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ కనుక్కోవాలంటే ఏంటంటే దీన్ని y కి ఈక్వల్ చేయడం. ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ కనుక్కోవడం సింపుల్ అన్నమాట. సో దీన్ని y కి ఈక్వల్ చేయండి. x యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ y రాయండి. 2x ఈక్వల్ టు 3 మైనస్ y. x యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ y రాయండి. చూడండి 3 మైనస్ y బై 2. 3 మైనస్ y బై 2. x అంటే ఏం తీసుకోవాలంటే, x అంటే మనకేంటి f ఇన్వర్స్ y అని రాయాలి. x అంటే f ఇన్వర్స్ y. therefore x అంటే f ఇన్వర్స్ y రాయండి. ఇది రైట్. సో ఇక్కడ బోత్ సైడ్స్ y ఈక్వల్ టు x పెట్టండి. f ఇన్వర్స్ x రాయాలిగా, ఇది రూల్ యాక్చువల్ గా. సో f ఇన్వర్స్ x రాయాలి కదా అంటే y బదులు x పెట్టండి. x by 2. ఇది ఇన్వర్స్ ఫంక్షన్ అన్నమాట. ఇది ఇన్వర్స్ ఫంక్షన్. జస్ట్ సింపుల్ అమ్మా. ఇది బైజెక్షన్ కాదో చెక్ చేయండి. బైజెక్షన్ అయితేనే ఇన్వర్టబుల్. ఇదంతా బైజెక్షన్ అయితేనే. బైజెక్షన్ కాలేదనుకో ఇట్ ఈస్ నాట్ ఇన్వర్టబుల్. ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాయాలి. సో బైజెక్షన్ అయితే గనక y తీసుకోండి. y x యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ y రాయండి. రాశాను కదా ఇక్కడ. సో x అనే దాన్ని f ఇన్వర్స్ y రాయండి. f ఇన్వర్స్ y ఈక్వల్స్ టు 3 మైనస్ y బై 2. ఇది రాసిన తర్వాత f ఇన్వర్స్ x కావాలి కదా, y బదులు x రాయండి. y బదులు x రాయండి అంటే f ఇన్వర్స్ x అంటే అర్థం ఏంటి, 3 మైనస్ x బై 2. ఇది f ఇన్వర్స్ x ఫంక్షన్ రైట్. చూడండి సెకండ్. సపోజ్ ఇంకొక ఫంక్షన్ f maps
ఎఫ్ మ్యాప్స్ చూడండి 0 to infinity ఎఫ్ మ్యాప్స్ ఇలా ఇచ్చారు చూడండి డొమైన్ ఆర్ టు 0 to infinity ఇలా ఇచ్చారు ఫంక్షన్ ఏమి ఇచ్చారంటే f of x equals to 3 to the power x 3 to the power x అన్న 3 to the power x రైట్ సో ఇలా ఇచ్చారు మనకి సో ఇది 1 1 కాదా ఇక్కడ వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తా ఉంటే ప్రతి x కి ఒక డిఫరెంట్ వాల్యూ వచ్చేది అంటే సపోజ్ 1 సబ్స్టిట్యూట్ చేస్తాం ఏమొస్తుంది 3 వస్తుంది అంటే ఇట్లా చూస్తుంటే మనం జనరల్ గా చూసుకోవటమే ఇక్కడ డొమైన్ ఏమి ఇచ్చారు -infinity to infinity రేంజ్ 0 కోడొమైన్ ఇచ్చారు 0 to infinity ఇక్కడ 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఇక్కడ ఏమొస్తుంది 3 వస్తుంది ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం ఏమొస్తుంది 9 వస్తుంది చూడండి x 1 అయితే y వాల్యూ ఎంత ఇది y x 1 అయితే y వాల్యూ ఎంత 3 x 2 అయితే y వాల్యూ ఎంత 9 అట్లా డిస్టింక్ట్ వాల్యూస్ ఆఫ్ x హియర్ విల్ హావ్ డిస్టింక్ట్ ఇమేజెస్ జీరో లేదు ఓపెన్ కదా డిస్టింక్ట్ ఇమేజెస్ అన్నమాట డిస్టింక్ట్ అంటే అన్ని పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి ఇక్కడ డిస్టింక్ట్ ఇమేజెస్ కాబట్టి దేర్ఫోర్ జనరల్ గానే మనం 1 1 అని చెప్పేయచ్చు ఇప్పుడు డొమైన్ ఏమి ఇచ్చారు డొమైన్ రేంజ్ కనుక్కున్నాం డొమైన్ ఏమి ఇచ్చారు -infinity to infinity అంటే ఇది x అన్నమాట డొమైన్ x ఇది ఇచ్చారు సో ఈ x వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తుంటే y వాల్యూ ఎలా ఉంటది 3 power x always greater than 0 ఉంటుంది 3 power x ఎలా ఉంటుంది always greater than 0 therefore range ఎంత రేంజ్ అంటే 0 to infinity ఇది కోడొమైన్ అదేగా ఇచ్చింది మనకి సో therefore కోడొమైన్ range equal to codomain therefore onto therefore bijection అంటే ఏంటి ఈ ఫంక్షన్ బైజెక్షన్ అయింది అనమాట అర్థమైంది కదా అలా కాకుండా ఇక్కడ చూడండి ఇక్కడ నేను 0 to infinity ఇచ్చా కదా ఇక్కడ కనుక r ఇచ్చాను అనుకోండి చూడండి ఒకసారి ఇక్కడ కనుక నేను రియల్ నెంబర్ సెట్ ఇచ్చాను ఇక్కడ 0 to infinity ఇవ్వకుండా r ఇచ్చాను అనమాట మరి రేంజ్ ఎంత వచ్చింది మనకి 0 to infinity కానీ కోడొమైన్ ఏమి ఇచ్చారు r ఇచ్చారు అంటే ఏంటి ఇట్ ఈస్ నాట్ ఆన్ టు రైట్ ఇక్కడ r ఇస్తే ఈ వాల్యూస్ ఎప్పుడు పాజిటివ్ వస్తాయి అంటే రేంజ్ ఏమి వచ్చింది మనకి 0 to infinity ఇక్కడ r ఇస్తే మనకి కోడొమైన్ రియల్ నెంబర్స్ ఇచ్చినట్టు బట్ రేంజ్ మనకి 0 to infinity వచ్చింది అంటే ఇది మొత్తం సెట్ రాదు అప్పుడు బైజెక్షన్ కాకపోతే డైరెక్ట్ గా నాట్ ఇన్వర్టబుల్ ఫంక్షన్ f ఇన్వర్స్ x డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాయాలి అంటే ఇక్కడ ఇలా ఇచ్చాను అప్పుడు మనకు బైజెక్షన్ అయింది ఇక్కడ వాళ్ళు ఇచ్చేది కోడొమైన్ అది రేంజ్ కనుక్కుంటే మనకి దానికి సమానం రావాలి సమానం వస్తే మనకి ఇన్వర్టబుల్ ఫంక్షన్ అన్నమాట ఇప్పుడు f ఇన్వర్స్ x కనుక్కోవాలి చూడండి f ఇన్వర్స్ x కనుక్కోవాలంటే మనం y తీసుకుంటాం y ఈక్వల్ టు చూడండి ఒకసారి y ఈక్వల్ టు 3 పవర్ x x కావాలి కదా బోత్ సైడ్స్ log y టు ద బేస్ 3 అప్లై చేస్తాం log y టు ద బేస్ 3 బోత్ సైడ్స్ log టు ద బేస్ 3 అప్లై చేస్తాం ఇక్కడ ఇదేమవుతుందమ్మా x into 1 అయింది log 3 టు ద బేస్ 3 అంటే therefore x equals to log y టు ద బేస్ 3 సో ఇప్పుడు చూడండి x అంటే ఏంటి f ఇన్వర్స్ y equals to log y to the base 3 therefore f inverse x equals to log x to the base 3 y బదులు x రాయండి అంటే ఇప్పుడు f inverse ఎలా ఉంటుందంటే f inverse చూడండి ఒకసారి f inverse ఇటు నుంచి ఇటు రాయాలి అంటే 0 to infinity to r అంటే ఈ ఫంక్షన్ కి డొమైన్ 0 to infinity ఉంటది రేంజ్ క్యాపిటల్ R ఉంటుంది ఇది చూడండి ఇది a to b అమ్మ f ఇన్వర్స్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు 0 to infinity నుంచి r ఇది చూడండి కావాలంటే మీకు అర్థం అవుతుంది ఈ ఫంక్షన్ యొక్క డొమైన్ ఎంత చూడండి ఈ ఫంక్షన్ డొమైన్ చూడండి ఎంత x గ్రేటర్ దాన్ 0 అదిగో డొమైన్ అక్కడ ఉంది 0 to infinity లాగరిథం ఫంక్షన్ అనేది మనకు రేంజ్ ఏ వస్తుంది లాగరిథం గ్రాఫ్ నేను చెప్పా చూడండి బేస్ గ్రేటర్ దాన్ 1 ఉన్నప్పుడు అలా ఉంటుంది రేంజ్ చూడండి -infinity to infinity అన్ని వాల్యూస్ ఉన్నాయి y యాక్సిస్ పైన అంటే చూడండి ఇది కూడా బైజెక్షనేగా ఈ f ఇన్వర్స్ x రాస్తున్నాం కదా
దీని డొమైన్ x గ్రేటర్ దాన్ 0 అంటే ఎక్కడ ఉంటుంది? ఇది 0 టు ఇన్ఫినిటీ. దీని రేంజ్ అంటే 0 టు ఇన్ఫినిటీకి వచ్చే y వాల్యూస్ ఉంటాయి కదా, దీని వాల్యూస్ ఇవి r. అందుకని f కనుక r టు 0 టు ఇన్ఫినిటీ ఉంటే, a టు b ఉంటే f ఇన్వర్స్ మీకు b టు a వస్తుంది. అంటే మీరు రాసిన ఫంక్షన్ కి డొమైన్ 0 టు ఇన్ఫినిటీ, ఇదే డొమైన్ అంటే దీనికి రేంజ్ అంటే ఇది y తీసుకుంటే వచ్చే y వాల్యూస్ ఉంటాయి కదా, అవేంటి? క్యాపిటల్ R అన్నమాట. అట్లా మనకి ఇన్వర్స్ ఫంక్షన్ కనుక్కోవడం. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, f maps 0 to infinity to R defined by f of x equals to log x to the base 2. ఇలా ఇచ్చాను, ఒక ఫంక్షన్ ఇచ్చాను చూడండి, ఒక ఫంక్షన్ ఇచ్చాను 0 to infinity to R, f of x equal log x to the base 2, రైట్? 0 to infinity డొమైన్ ఇక్కడ ఇచ్చింది, కో డొమైన్ R ఇచ్చాను, రైట్? సో ఇది చూస్తే మనకి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అనుకోరా, log 1 అంటే ఏమొస్తాం? log 1 0, అట log 2 ఎంత 1, అట 3 పెట్టాం అనుకో డిస్టింక్ట్ వాల్యూస్ వస్తాయి. అంటే ఏంటి? 1 1 అని డైరెక్ట్ గా చెప్పేయచ్చు. ఏ రెండు x వాల్యూస్ కూడా ఒకే y వాల్యూ రాదు కదా. సో ఇది 1 1 ఆన్ 2. ఇప్పుడు చూడండి, లాగరిథం యొక్క రేంజ్ ఎంత? ఇప్పుడు -ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. సో దేర్ఫోర్ రేంజ్ ఎంత? ఇదిగో ఇక్కడ కనపడుతుంది కదమ్మా, ఇది గ్రాఫ్. x ఏమో 0 టు ఇన్ఫినిటీ ఉంటుంది, y వాల్యూస్ చూడండి, 0 దగ్గర -ఇన్ఫినిటీ ఉంది, ఇన్ఫినిటీ దగ్గర ఇన్ఫినిటీ ఉంది. అంటే రేంజ్ ఏమొస్తామా? -ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. సో దేర్ఫోర్ రేంజ్, దీని రేంజ్ -ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ, కోడొమైన్. అంటే ఏంటి? దేర్ఫోర్ ఆన్ 2. సో దేర్ఫోర్ f is what? బైజెక్షన్. అంటే f ఇన్వర్స్ x ఎగ్జిస్ట్ అయింది అన్నమాట. అది ఎలా కనుక్కోవాలి? ఆ ఫంక్షన్ చూడండి, f ఇన్వర్స్ ఎలా ఉంటది చూడండి, f ఇన్వర్స్ r టు 0 టు ఇన్ఫినిటీ, f ఇన్వర్స్ r టు 0 టు ఇన్ఫినిటీ అంటే y తీసుకోండి, y సింపుల్, ఇది log x టు ద బేస్ 2. x కనుక్కోండి, x అంటే ఎంత? 2 పవర్ y. x అంటే ఎంత? 2 పవర్ y. x అంటే మనం ఏం తీసుకోవాలి? f ఇన్వర్స్ y ఈక్వల్ టు 2 పవర్ y. అంటే దేర్ఫోర్ f ఇన్వర్స్ x ఈక్వల్ టు 2 పవర్ x. ఇది f ఇన్వర్స్ x అంటే 2 పవర్ x. అంటే ఈ ఫంక్షన్ ఏంటంటే y ఈక్వల్ టు f ఇన్వర్స్ x ఈక్వల్ టు 2 పవర్ x. చూడండి, ఇప్పుడు మనకి f ఇన్వర్స్ x వచ్చింది కదా, 2 పవర్ x కి డొమైన్ ఎంత? దేనికైనా డిఫైన్ అయింది, ఇది డొమైన్ R, రైట్? సో 2 పవర్ x కి రేంజ్ ఎంతమ్మా? ఎప్పుడు పాజిటివ్ ఉంటుంది. చూడండి, రేంజ్ వచ్చింది 0 టు ఇన్ఫినిటీ. చూడండి, f కి కోడ్, f కి రేంజ్ ఉంది కదా, దీనికి డొమైన్ అవుతుంది. f కి డొమైన్ ఉంది కదా, దీనికి రేంజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఫంక్షన్ కనబడుతుంది కదా, 2 పవర్ x, దాని డొమైన్ ఏంటి? అన్ని రియల్ వాల్యూస్ కి డిఫైన్ అయింది, ఏదైనా పెట్టండి డిఫైన్ అయింది. అట్లానే y వాల్యూస్ ఏమొస్తాయి అమ్మా? 2 పవర్ x అంటే ఎప్పుడు కూడా పాజిటివ్ వస్తాయి. అంటే రేంజ్ ఏంటి? 0 టు ఇన్ఫినిటీనేగా, ఇది, రైట్? అట్లా మనకు y తీసుకొని x కనుక్కోవాలి. x కనుక్కుంటే అదే f ఇన్వర్స్ y అంటే y బదులు x రాయండి, f ఇన్వర్స్ x ఈక్వల్ 2 పవర్ x. అట్లా మనకు ఒక మోడల్ ఏంటంటే f ఆఫ్ x ఇస్తారు, అర్థమైంది కదా, డొమైన్ రేంజ్ ఇచ్చేస్తారు, f ఇన్వర్స్ x అడుగుతారు, అర్థమైంది కదా. సో x ఇన్ టర్మ్స్ ఆఫ్ y రాయాలి, అప్పుడు f ఇన్వర్స్ x వచ్చేస్తుంది. క్వశ్చన్ లో గనక ఆన్సర్స్ లో ఈజ్ ఇట్ ఇన్వర్టబుల్, ఇట్ ఈజ్ ఇన్వర్టబుల్, ఇట్ ఈజ్ నాట్ ఇన్వర్టబుల్ అన్నారు అనుకో, బైజెక్షన్ గా చెక్ చేయాలి. అలా అడగకుండా డైరెక్ట్ గా f ఇన్వర్స్ x అడిగారు అనుకో, ఇంకా బైజెక్షన్ చెక్ చేయవసరంలా. క్వశ్చన్ ఆన్సర్ లో గనక f ఈజ్ నాట్ ఇన్వర్టబుల్ అని ఉందనుకో, మనం బైజెక్షన్ కాదు చెక్ చేయాలి. డైరెక్ట్ గా f ఇన్వర్స్ x ఈక్వల్ టు అని అడిగారు అనుకో, డైరెక్ట్ గా ఇది కనుక్కోవటం అంతే. ఇంకా ఆబ్వియస్లీ మనకు ఆన్సర్స్ లో లేదంటే అర్థం ఏంటి? అది బైజెక్షన్ అని అర్థం. లేకపోతే f ఇన్వర్స్ x అడగరు కదా. ఆన్సర్స్ లో కనుక ఇట్ ఈజ్ ఇన్వర్టబుల్, ఇట్ ఈజ్ నాట్ ఇన్వర్టబుల్ అని ఉందనుకో, బైజెక్షన్ గా చెక్ చేయాలి, అర్థమైంది కదా. అట్లా మనకి ఇప్పుడు ఒక్కొక్కసారి ఏంటంటే మనకి x ఇక్కడ ఒకటే వచ్చింది, x రెండు వస్తాయి ఒక్కోసారి. అంటే ఇక్కడ x అనేది ఒకటే వచ్చింది 2 పవర్ y అని, x కి రెండు వాల్యూస్ వస్తాయి అన్నమాట. అప్పుడు ఏది తీసుకోవాలనేది మనం చూద్దాం. చూడండి, సపోజ్ ఒక ఫంక్షన్ తీసుకుందాం. చూడండి ఒకసారి,
ఒక ఫంక్షన్ ఇలా ఇచ్చాను, ఎఫ్ ఇన్వర్స్ ఎఫ్ మ్యాప్స్ మైనస్ ఇన్ఫినిటీ కామా టూ, చూడండి వెరీ ఈజీ. ఇక్కడ నుంచి మనకు -2 కామా ఇన్ఫినిటీ ఇలా ఇచ్చాను. ఓకేనా, ఇలా ఇచ్చాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ -4x ప్లస్ 2 ఇలా ఇచ్చాను అన్నమాట. ఓకేనా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ ఎక్స్ స్క్వేర్ -4x ప్లస్ 2 ఇలా ఇచ్చాను. ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ కనుక్కోవాలి. చూడండి ఒకసారి, డైరెక్ట్ గా ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ లో 4 ఆన్సర్లు ఉన్నాయి. 4 ఆన్సర్లు కూడా ఎక్స్ లోనే ఉన్నాయి అన్నమాట. ఇంకా మనం ఇన్వర్టబుల్ కాదో చెక్ చేయవలసిన అలాంటప్పుడు 4 ఆన్సర్లు కూడా ఎక్స్ లో ఉంటే ఇట్ ఈస్ నాట్ ఇన్వర్టబుల్ అనే క్వశ్చన్ వచ్చినప్పుడే మనం అది బైజెక్షన్ గా చెక్ చేస్తాం. అలాంటి క్వశ్చన్ లేదనుకో అంటే అర్థం ఏంటి, వాడు ఇచ్చింది బైజెక్షన్ అనే అర్థం. ఇంకా అర్థమైంది. ఇప్పుడు అలా ఇచ్చారు, 4 ఆన్సర్లు కూడా ఎక్స్ లో ఉన్నాయి. బైజెక్షన్ తర్వాత చెక్ చేద్దాం. ముందు ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ కనుక్కుంటాను నేను. ఓకేనా, ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ ఎలా కనుక్కోవాలి, వై తీసుకోండి. అంటే ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ ఎలా ఉంటుందో మీరు రాసుకోవాలి. ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, ముందు ఇది రాసుకోవాలి. అంటే ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ కి మనకు వచ్చేదానికి డొమైన్ ఇది రావాలి. ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ కి మనకు వచ్చేదానికి రేంజ్ ఇది ఉండాలి, అంతే కదా. ఇప్పుడు ఎఫ్ ఇలా ఉందిరా, ఎఫ్ ఇన్వర్స్ ఎలా ఉంటది, ఇది ఇక్కడ రాయండి, ఇది ఇక్కడ రాయండి. అంటే దీని డొమైన్ -2 టు ఇన్ఫినిటీ ఉండాలి, రేంజ్ -∞ టు 2 ఉండాలి. అలాంటి ఫంక్షన్ మనకు కావాలి. ఇప్పుడు నేను y తీసుకుంటున్నాను, చూడండి, వెరీ ఈజీ టు ఫైండ్ అవుట్. ఎక్స్ కనుక్కోవాలి కదా, ఎక్స్ లో క్వాడ్రాటిక్ రాస్తున్నా చూడండి. ఎక్స్ లో క్వాడ్రాటిక్ రాయండి. ఓకేనా, ఎక్స్ వాల్యూ కనుక్కోవాలిగా. అంటే -b ప్లస్ ఆర్ మైనస్ b అంటే 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ -4ac. జాగ్రత్తగా చూడండి, b స్క్వేర్ -4ac డివైడెడ్ బై 2. ఓకేనా, సో లోపల కూడా 4 కామన్ తీస్తున్నాను. 4 కామన్ తీస్తే 2 ప్లస్ ఆర్ 4 కామన్ తీస్తే 2 బయటకు వస్తుంది. 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 4 కామన్ తీస్తే 4 మైనస్ ఆఫ్ 2 minus y. You can observe that you got two values of x. చూడండి ఒకసారి, x equal to 2 plus or minus root of 4 minus 2 plus y. x అంటే ఏంటమ్మా, f inverse y. ప్రాసెస్ అదే, 2 plus or minus ఈ రెండు ఉండవు. ఎఫ్ ఇన్వర్స్ y అంటే ఇది. దేర్ఫోర్ మనకి ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ రెండు వచ్చినాయి. 2 ప్లస్ రూట్ ఆఫ్ 2 ప్లస్ ఎక్స్ కామా చూడండి. ఇప్పుడు మనకి ఎఫ్ ఇన్వర్స్ మనకుంది కదా, చూడండి ఒకసారి. ఎఫ్ ఇన్వర్స్ యొక్క రేంజ్ చూడండి. ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ రేంజ్ తీసుకోండి అమ్మా. రేంజ్ ఎంత మనకి, రేంజ్ ఇది తీసుకోండి, -∞ కామా 2. అంటే ఇది ఎలా ఉంటుంది, ఎప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉంటుంది. లెస్ దాన్ అంటే ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ వాల్యూ ఎప్పుడు -∞ టు 2 లో ఉంటుంది. అంటే ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉంటుంది. ఇప్పుడు ఈ రెండిట్లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఏది, ఇప్పుడు ప్లస్ తీసుకున్నాం అనుకోరా, ఇది ఎప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉంటుంది. అంటే రేంజ్ మనకి, కానీ రేంజ్ ఏంటి ఇక్కడ, రేంజ్ -∞ 2 కదా, అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉండాలి. ఇది దేర్ఫోర్ ఒకదాన్ని ఎలిమినేట్ చేసేయాలి. ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2, దేర్ఫోర్ ఇది కరెక్ట్ అన్నమాట. దేర్ఫోర్
ఇలా రెండు వచ్చినప్పుడు ఈ రెండు ఫంక్షన్స్ కి డొమైన్, దీనికి డొమైన్ ఎంత, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2 నే, దీనికి డొమైన్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -2 నే, డొమైన్ రెండింటికి సమానమే. కానీ ఈ ఫంక్షన్ కి రేంజ్ ఏం రావాలి, -∞ to 2 రావాలి. అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉండాలి. ఇదేమో ఎప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉంటుంది. అంటే ఇది కాదు కదా f ఇన్వర్స్ x. దేర్ఫోర్ ఇది చూస్తే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 ఉంటుంది. అంటే ఇది f ఇన్వర్స్ x అన్నమాట. అట్లా మనకి ఎక్స్ కనుక్కున్న తర్వాత రెండు వాల్యూస్ ఉంటే కనుక మనం ఎఫ్ ఇన్వర్స్ యొక్క రేంజ్ అబ్జర్వ్ చేసుకోండి. డొమైన్స్ ఏమే వస్తాయి, రేంజ్ అబ్జర్వ్ చేసుకోండి. ఏదైతే ఏ ఫంక్షన్ కి అయితే అది రేంజ్ వస్తుందో మనం ఆ ఫంక్షన్ తీసుకోవాలి. సో ఇది అట్లా రెండు వచ్చినప్పుడు మనం కనుక్కున్నప్పుడు రెండు వస్తాయి, రెండు వచ్చినప్పుడు అలా తీసుకోవాలి. సో ఇట్లా ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ అంటే. ఇంకో మోడల్ చూడండి. మీరు ఏం చేస్తారంటే బైజెక్షన్ గా చెక్ చేయాలంటే ఇది ఎక్స్ తీసుకొని వై వాల్యూస్ కనుక్కోండి. అంతకుముందు చెప్పా, పర్ఫెక్ట్ స్క్వేర్ లో కన్వర్ట్ చేసుకొని రేంజ్ కనుక్కోవాలి. రేంజ్ కనుక్కుంటే అది వచ్చింది అనుకో మనకి బైజెక్షన్. ఇప్పుడు జనరల్ గా ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ అంటే 4 ఎక్స్ లో ఇచ్చారనుకోరా, ఇంక బైజెక్షన్ చెక్ చేయాల్సిన అవసరం ఏముంది. ఇట్ ఈస్ ఇన్వర్టబుల్, ఇట్ ఈస్ నాట్ ఇన్వర్టబుల్ అన్నప్పుడు మాత్రమే బైజెక్షన్ చెక్ చేయాలి. బైజెక్షన్ అంటే ఏముంటది, మనకి రేంజ్ కనుక్కోవాలి. ఎక్స్ ఇక్కడ ఇచ్చాను, రేంజ్ ఏముంటుందో మనం ఆ ఎక్స్ ప్రకారం అంతకుముందు రేంజ్ కనుక్కున్నాం కదా, అలా కనుక్కోవాలి రేంజ్. జనరల్ గా ఏంటంటే ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ ఇచ్చి 4 ఎక్స్ లో ఇస్తారు. అట్లాంటప్పుడు ఇంక బైజెక్షన్ గీజెక్షన్ ఏం చెక్ చేయవసరం. అర్థమైంది కదా, డైరెక్ట్ గా ఎక్స్ వాల్యూ కనుక్కోవటం, ఎఫ్ ఇన్వర్స్ వై రాయటం. చూడండి ఇంకో మోడల్ చూడండి. ఆ ఎక్స్ మనకి రెండు వచ్చిన తర్వాత ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ రేంజ్ చూసుకొని ఏది తీసుకోవాలో డిసైడ్ చేసుకోవాలి మనం. చూడండి ఇంకొక మోడల్ చూడండి. చూడండి ఎఫ్ మ్యాప్స్ ఇలా ఇచ్చారు. ఎఫ్ మ్యాప్స్ -1 ఫైండ్ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్. చూడండి ఫైండ్ ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్. చూడండి ఇలా ఇచ్చారు అన్నమాట, రైట్. సో ఇప్పుడు నేను y తీసుకుంటున్నాను. చూడండి y. సో ఇప్పుడు ఎఫ్ ఇన్వర్స్ ఎలా ఉంటుందో మనం రాసుకోవాలి. ఎఫ్ ఇన్వర్స్ ఎలా ఉంటుందమ్మా, 1 to infinity to 1 to infinity. సో ఎఫ్ ఇన్వర్స్ కి ఇది డొమైన్ అమ్మా, ఇది రేంజ్. రేంజ్ ఎలా ఉండాలి, రేంజ్ ఎలా ఉండాలి, 1 to infinity ఉండాలి, రైట్. సో ఇలా ఉంది. సో ఫస్ట్ లాగరిథం అప్లై చేయండి టు ద బేస్ 2. ఆ పవర్ ది బయటికి రావాలి కదా, 2 పవర్ to the base 12 to the base 2. So therefore x square minus x square minus x quadratic form చేయండి. x square minus x minus log y to the base 2 equal to 0. ఇలా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేశాం. ఓకే, చూడండి ఇలా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేశాం.
x వాల్యూస్ కనుక్కోండి. x వాల్యూస్ x ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b స్క్వేర్. b స్క్వేర్ అంటే 1 మైనస్ 4ac అంటే చూడండి ఒకసారి, డివైడెడ్ బై 2 అమ్మాయి, డివైడెడ్ బై 2. సో దేర్ ఫోర్ మనకు చూడండి f ఇన్వర్స్ x. సో f ఇన్వర్స్ x అంటే మనకి ఏమొస్తుంది, f ఇన్వర్స్ x f ఇన్వర్స్ x ఈక్వల్స్ టు చూడండి f ఇన్వర్స్ x ఈక్వల్ టు మనకి ఒకటే 1 ప్లస్ వస్తుంది, 1 ప్లస్ వస్తుంది. చూడండి రెండు వచ్చినాయి. ఇప్పుడు ఎలా ఉండాలంటే క్లియర్ గా f ఇన్వర్స్ x చూడండి, రేంజ్ ఆఫ్ f ఇన్వర్స్ x ఏవి ఏంటది రేంజ్, ఇక్కడ ఉన్నది రేంజ్ అంటే f ఇన్వర్స్ x అనేది ఎప్పుడు ఎలా ఉండాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉండాలి. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1. అసలు ఇది 1 మైనస్ కాబట్టి ఇది నాట్ ఇది ఫాల్స్. ఇది చూడండి 1 మైనస్ అంటే అర్థం ఏంటి, 1 మైనస్ అంటే అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఎక్కడ ఉంటుంది, ఉండదు కదా. సో 1 ప్లస్ ఉన్నది చూడండి, దేర్ఫోర్ f ఇన్వర్స్ x 1 ప్లస్ రూట్ ఆఫ్, రెండిట్లో ఒకటి అయింది డెఫినెట్ గా, ఒకటి ఎలిమినేట్ చేసాం కదా. ఇది 1 మైనస్ అంటే అర్థం ఏంటి, 1 కంటే తక్కువ ఉంటుంది. చూడండి ఇది 1 కంటే ఎక్కువ ఎలా ఉంటుంది అంటే, మీరు సపోజ్ x ఈక్వల్ ఇక్కడ చూడండి డొమైన్ లో x ఈక్వల్ 1 పెట్టండి, ఇక్కడ ఇది x ఈక్వల్ 1 పెట్టండి అంటున్నా. ఇక్కడ ఇక్కడ డొమైన్ లో 1 to ఇన్ఫినిటీ ఉంది కదా, ఇక్కడ x ఈక్వల్ 1 పెట్టండి. ఇది 1 ప్లస్ 0 అంటే 1 ప్లస్ 1/2 ఎంత, 1 ప్లస్ 1/2 అంటే ఎంత, 1 అంటే రేంజ్ 1 వచ్చింది కదా. ఇంకా నెక్స్ట్ ఏదైనా పెట్టారనుకో, సపోజ్ 2 పెట్టారనుకోరా, డొమైన్ లో 2 ఉంది కదా, 2 పెడితే ఇక్కడ ఏమొస్తుంది, 1 ప్లస్ రూట్ 5 డివైడెడ్ బై 2 అంటే గ్రేటర్ దాన్ 1 కదా. అంటే ఈ వాల్యూస్ గ్రేటర్ దాన్ 1 ఉంటాయి అన్నమాట. అంటే f ఇన్వర్స్ x అంటే ఏంది, 1 ప్లస్. అసలు ఇది అవాయిడ్ చేసేయచ్చు, రెండిట్లో ఒకటి ఉంటది, ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉండదు కదా. సో దేర్ ఫోర్ ఇది అవాయిడ్ చేసేయచ్చు. అంటే ఆన్సర్ ఏమైంది, ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఉంటది. కావాలంటే ఇక్కడ x 1 పెట్టండి, ఎంత వచ్చింది 1. ఇక్కడ x ఈక్వల్ 2 ఉంది కదా, 2 పెట్టండి, ఇది 1 ప్లస్ రూట్ 5/2 అంటే గ్రేటర్ దాన్ 1 అంటే ఈ వాల్యూస్ అన్ని కూడా మనకు 1 to ఇన్ఫినిటీ ఉంటాయి. అట్లా మనకి f ఇన్వర్స్ x అంటే 2 వచ్చినప్పుడు రేంజ్ తీసుకొని ఒకటి అవాయిడ్ చేయండి, ఒకటి అవాయిడ్ చేసేయాలి. అట్లా మనకి f ఇన్వర్స్ x కనుక్కోవడం సింపుల్. y తీసుకోవడం, x యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ y రాయటం, దట్ ఈస్ నథింగ్ బట్ f ఇన్వర్స్ x. సో నెక్స్ట్ మోడల్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఇప్పుడు చెప్పే. చూడండి ఇలా అడుగుతారు, చూడండి ఒకసారి f in f maps ఇలా అడుగుతారు చూడండి, -3 to -2 -3 to -2 to 6, 7 6, 7 f of x ఇచ్చారు చూడండి. f of x ఈక్వల్ ఎలా ఇచ్చారంటే x ప్లస్ స్టెప్ ఆఫ్ x -2 స్టెప్ ఫంక్షన్ ఇది హోల్ స్క్వేర్ -16 ఇలా ఇచ్చారు చూడండి. స్టెప్ ఫంక్షన్ అది,
step of x minus 2 whole square is f invertible. Is f invertible అలా అడిగారు. ఎఫ్ ఇన్వర్టబులా కాదా అని అడిగారు. అంటే మనం ఏంటి బైజెక్షన్ కాదో చెక్ చేయాలి. బైజెక్షన్ కాదో చెక్ చేయాలి. చూడండి ఒకసారి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు స్టెప్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే అంటే ఏం చెప్పా? స్టెప్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే. ఇది ఇంటీజర్ కదా, దీని స్టెప్ ఎక్స్ మైనస్ 2 అని రాయొచ్చు. హోల్ స్క్వేర్ మైనస్ 16 ఇదేగా. స్టెప్ ఆఫ్ ఎక్స్ ప్లస్ కే అంటే స్టెప్ ఎక్స్ ప్లస్ కే బయట రాయొచ్చు. కే అంటే మైనస్ 2. చూడండి స్టెప్ ఎక్స్ అనేది చెప్పాను, స్టెప్ ఎక్స్ అనేది ఎన్ అయింది. ఎప్పుడు n2n+1 ఉంటే గనక n2n+1 ఉంటే స్టెప్ ఎక్స్ ఏమవుతుంది? n అవుతుంది. ఇక్కడ డొమైన్ ఏమి ఇచ్చారు చూడండి, ఇక్కడ డొమైన్ ఏమి ఇచ్చారో చూడండి, -3 to -2 ఇచ్చారు. అంటే ఎక్స్ కనుక -3 to -2 ఉంటే స్టెప్ ఎక్స్ ఏమవుతుంది? ఎక్స్ వాల్యూ ఏదైనా సరే స్టెప్ ఎక్స్ -3. స్టెప్ ఎక్స్ ఏమవుతుంది? డొమైన్ లో -3 to -2 ఇచ్చారు. ఈ -3 to -2 లో ఏ ఎక్స్ తీసుకున్నా మనకి దాని ఇంటీజర్ పార్ట్ ఏమవుతుంది? -3 కదా. దేర్ఫోర్ ఈ స్టెప్ ఎక్స్ బదులు -3 రాయండి. సో ప్లస్ అంటే ఈ స్టెప్ ఎక్స్ ఈ ఇచ్చిన డొమైన్ లో -3 అయింది అనమాట. సో therefore ఫంక్షన్ ఏంటమ్మా? x + 25 - 16 x + 9. ఇది లీనియర్ ఫంక్షన్. ఇది లీనియర్ ఫంక్షన్. ఇది మామూలుగా 1 అయింది, కానీ ఇక్కడ డొమైన్ ఇది ఇచ్చారు. ఈ డొమైన్ లో రేంజ్ అది వస్తుందో లేదో కనుక్కోవాలి. ఇది 1 అయింది ఎందుకంటే ఇక్కడ ఏ వాల్యూ పెట్టినా y వాల్యూ వస్తుంది కదా, డిస్టింక్ట్ వాల్యూసే వస్తాయి. 1 అసలు ప్రాబ్లం లేదు, 1 అయింది. కాకపోతే ఈ డొమైన్ లో రేంజ్ ఇచ్చారు కదా, సో డొమైన్ తీసుకోండి -3 to ఇది y, రేంజ్ కనుక్కోవాలి. సో డొమైన్ ఏమి ఇచ్చారు? ఈ డొమైన్ లో y వాల్యూస్ కనుక 6 to 7 వచ్చినాయి అనుకో మనకు ఆన్ టు అయింది. అది రాలేదనుకో మనకి ఆన్ టు అవ్వదు. సో x -3 to -2 ఉంది కదా, x + 9 మొత్తానికి 9 యాడ్ చేయండి. 9 - 3 అంటే 6 7. therefore రేంజ్ ఏమొచ్చింది? రేంజ్ ఏమొచ్చింది? 6 to 7 వచ్చింది. సో therefore రేంజ్ వాడిచ్చింది వచ్చిందిగా 6 to 7 అంటే ఇది ఈక్వల్ టు కోడొమైన్. వాడిచ్చిన కోడొమైనే మనకు రేంజ్ వచ్చింది. కోడొమైనే రేంజ్ వచ్చింది అంటే ఈ రేంజ్ వచ్చింది, అది ఈక్వల్ అయినాయి అన్నమాట. therefore బైజెక్షన్. therefore f inverse x exists. f inverse x exists అంటే ఇన్వర్టబుల్ ఫంక్షన్. అది అట్లా ఈజీ ఇన్వర్టబుల్ అన్నప్పుడు బైజెక్షన్ మనం కనుక్కోవాలి, బైజెక్షన్ కాదా అని. f inverse x కనుక్కోవాలనుకో, సపోజ్ దీనికి x = y ఇంకొకటే ఉంది, ఇదే ఇంకా ఒకటే ఉన్నప్పుడు ఇంకా అదే. therefore ఇది ఫంక్షన్ f inverse x అంటే దీని డొమైన్ ఎలా ఉంటుందంటే f inverse మ్యాప్స్ 6 to 7 దీని డొమైన్ అయింది. 6 to 7 to -3, -2 అంటే f inverse ఫంక్షన్ అంటే ఇది ఎలా ఉంటుంది? దీని డొమైన్ 6 to 7 ఉంటుంది, రేంజ్ -3 to -2 ఉంటుంది. సో therefore ఇన్వర్టబుల్ ఫంక్షన్ కాదంటే బైజెక్షన్ కంపల్సరీగా చెక్ చేయాలి. అర్థమైంది కదా? ఇప్పుడు చూడండి, ఇక్కడ కనుక నేను 6 to ∞ ఇచ్చానుకో అది ఇన్వర్టబుల్ ఫంక్షన్ కాదు. ఎందుకంటే మనకు రేంజ్ వచ్చింది 6 to 7, బట్ అక్కడ 6 to ∞ ఇచ్చారంటే కోడొమైన్ ఏమి ఇచ్చినట్టు? 6 to ∞ అంటే కోడొమైన్ నాట్ ఈక్వల్ టు రేంజ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నాట్ బైజెక్షన్. సో therefore f inverse x does not exist అని రాయాలి.
అట్లా ఇన్వర్టబుల్ ఫంక్షనా కాదా అన్నప్పుడు మాత్రమే బైజెక్షన్ చెక్ చేయి. డైరెక్ట్ గా ఎఫ్ ఇన్వర్స్ అడిగారు అనుకో 4 ఆన్సర్లు ఉన్నాయి అనుకో చెక్ చేయాల్సిన అవసరం లేదు. రైట్? సో నెక్స్ట్ F maps R to R, G maps R to R, H maps R to R. ఇలా ఇచ్చారు అన్నమాట. 3 ఫంక్షన్స్ ఇచ్చారు. F of x equals to 2x minus 3 ఇచ్చారు. 2x minus 3. G of x equals to 3x minus 4 ఇచ్చారు. H of x అనేది ఒక ఫంక్షన్ ఇచ్చారు అన్నమాట. చూడండి. H of x equal to ఇలా ఒక ఫంక్షన్ ఇచ్చారు. F inverse x plus G inverse x minus 2x. ఇలా ఒక ఫంక్షన్ ఇచ్చారు. Find H inverse x. H inverse x అడిగాను. చూడండి ఒకసారి. చూడండి. జస్ట్ ఏంటంటే మనం ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ కనుక్కోండి డైరెక్ట్ గా. y ఈక్వల్ టు 2x మైనస్ 3 రా. ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్. ఎక్స్ అంటే ఎంత? y ప్లస్ 3/2. ఇదంటే ఎఫ్ ఇన్వర్స్ y. డైరెక్ట్ కనుక్కోండి. ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఎంత? ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ 3/2. అది కనుక్కోండి ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్. అట్లానే జీ ఇన్వర్స్ ఎక్స్ కనుక్కోండి. ఎక్స్ అంటే ఎంత? ఇదంటే ఏంటి? జీ ఇన్వర్స్ వై. జీకి ఇది అంటే జీ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఎంత? జీ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ 4/2. అయిపోయిందిగా, 2 ఫంక్షన్స్ కనుక్కున్నాం. ఇప్పుడు హెచ్ ఆఫ్ ఎక్స్ అనేది ఈ ఫంక్షన్ అని ఇచ్చారు, అది రాయండి. హెచ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వాట్ ఈస్ గివెన్, యు రైట్. h of x equal to x plus 3/2 plus x plus 4/2 minus 2x. ఈ ఫంక్షన్ కనుక్కోండి, దానికి వల్ల ఇన్వర్స్ కనుక్కోవచ్చు. 2 is LCM. 2x plus 7, 2x plus 7 minus 4x అంటే minus 3x plus 7 divided, sorry, minus 2x plus 7 divided by 2. సో ఇది చూడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకున్నాను, ఎక్స్ కనుక్కున్నా, y ప్లస్ 3/2, ఇది ఎఫ్ ఇన్వర్స్ ఎక్స్. అట్లానే 3 సారీ డివైడెడ్ బై 3. ఓకే చూడండి, డివైడెడ్ బై 3 రా, డివైడెడ్ బై 3 అమ్మ. సో 6 ఈజ్ ద ఎల్సిఎం. చూడండి 6 ఎల్సిఎం. సో 3x plus 9 plus 2x plus 8 minus 12x. అంతే కదా, రైట్? సో దేర్ఫోర్ హెచ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? ఈ ఫంక్షన్ వచ్చేసింది మనకి. హెచ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి మనకి? సో చూడండి 17.
సో 17 ఇది 5x minus 12x. సో 5x minus 12x అంటే ఇది. దీనికి మళ్ళీ ఇన్వర్స్ కనుక్కోవాలి. మళ్ళా y అనుకోండి. సో x కనుక్కోండి. సో ఇది x అంటే ఇదేంటిది h ఇన్వర్స్ y అమ్మ. h ఇన్వర్స్ y, therefore h ఇన్వర్స్ x అంటే ఏంటి? 17 minus 6x divided by 7 అంతే. దట్ ఈస్ h ఇన్వర్స్ x. జస్ట్ సింపుల్ అమ్మా. రెండు ఇచ్చారు. ఇది ఒక ఫంక్షన్. ఇది ఈ ఫంక్షన్ మనం కనుక్కోవచ్చుగా. కనుక్కున్న తర్వాత మళ్ళీ దాని ఇన్వర్స్ కనుక్కోవాలి. సో నెక్స్ట్ if f of x equal to x plus 2, g of x equals to 2x plus 3, 2x plus 3, then చూడండి ఒకసారి ఇలా ఉందన్నమాట. అంటే ఇది కనుక్కోవాలంటే మనకి ఎఫ్ సర్కిల్ జీ హోల్ ఇన్వర్స్ అంటే అర్థం ఏంటంటే చూడండి, ఎఫ్ సర్కిల్ జీ హోల్ రివర్స్ లో రాయాలి. అంటే జీ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 1. ఇది ఎఫ్ సర్కిల్ జీ హోల్ ఇన్వర్స్ అంటే ఇందాక చెప్పా. జీ ఇన్వర్స్ ముందు జీ ఇన్వర్స్ రాయాలి, సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 1. అంటే ఇది కాంపోజిట్ ఫంక్షన్ అమ్మా. అంటే ఏంది? G inverse of f inverse of 1. G inverse of f inverse of 1 అంతే కదా. G సర్కిల్ f of x ఉంటే ఏం రాస్తావరా? G of f of x ఏ కదా. G ఇన్వర్స్ అనేది ఒక ఫంక్షన్. అంటే ఇది G ఇన్వర్స్ ఆఫ్ f ఇన్వర్స్ x అన్నమాట. ఇప్పుడు మనం f ఇన్వర్స్ x కనుక్కుందాం. x equal to y minus 2, therefore f ఇన్వర్స్ x అంటే ఎంత? x minus 2. x minus 2. అట్లానే g ఇన్వర్స్ x కనుక్కుంటాం చూడు. g ఇన్వర్స్ x therefore g ఇన్వర్స్ x అంటే ఇవి కనుక్కోండి. ఓకేనా? సో therefore g ఇన్వర్స్ f ఇన్వర్స్ 1 అంటే g ఇన్వర్స్ f ఇన్వర్స్ 1 అంటే ఎంత? ఇక్కడ 1 పెట్టండి. 1 అంటే 1 minus 2 minus 1, రైట్. g ఇన్వర్స్ మైనస్ 1 అంటే ఎంత? అంటే -2. అది ఆన్సర్. జస్ట్ ఎఫ్ సర్కిల్ జీ హోల్ ఇన్వర్స్ ఉన్నప్పుడు రివర్స్ నుంచి రాయండి. జీ ఇన్వర్స్ సర్కిల్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ 1. జీ ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ ఇన్వర్స్ 1. ఇవి కనుక్కోవాలంటే మనకి ఎఫ్ ఇన్వర్స్ x జీ ఇన్వర్స్ x కావాలి కదా. అందుకని ఎఫ్ ఇన్వర్స్ x కనుక్కున్నా, జీ ఇన్వర్స్ x కనుక్కున్నా, ఇంక ఈ వాల్యూ వచ్చేస్తుంది. అది ఇన్వర్స్ అనేది కూడా ఒక ఫంక్షన్, దాని సింబల్ అది. ఎఫ్ జీ హెచ్ ఎలా ఉందో ఎఫ్ ఇన్వర్స్ అనేది ఒక సింబల్ అన్నమాట. అది కూడా ఒక ఫంక్షన్ అది. సో ఇట్లా మనకి
ఇంకో మోడల్ చూడమ్మా. ఇంకొకటి చూడండి. ఇప్పుడు ఒక ఫంక్షన్ ఉందంటే ఇఫ్ ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్, చూడండి ఒకసారి లాస్ట్ ప్రాబ్లం. చూడండి ఒక ఫంక్షన్ ఉందమ్మా, చూడండి ఒకసారి. ఎఫ్ ఆఫ్ జి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు జి ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చారు, రైట్? then g of x equal to f inverse x. ఇలా రెండు ఈక్వల్, ఈ రెండు ఈక్వల్ అంటే అర్థం ఏంటంటే g of x అనేది f inverse x అంటే చూడండి ఒకసారి, మనకు తెలుసు కదా, చూడండి ఇప్పుడు మనకు తెలుసు కదా ఇది, ఈ రెండు ఈక్వల్ కదా, ఈ రెండు ఈక్వల్ కదా. ఇక్కడ f of f inverse x equal to f inverse f of x అంటే ఇక్కడ f inverse ప్లేస్ లో ఏ ఉంది? g ఉంది, అంతే కదా. g ప్లేస్ లో ఏ ఉంది? f inverse అంటే g of x అంటే ఏంటి? f inverse x అన్నమాట, అది అర్థం. చూడండి f of g of x అంటే f inverse x, g of f of x అంటే g అంటే ఏంటి? f inverse x అంటే ఇలా కండిషన్ ఎప్పుడు ఇచ్చినా g of x అంటే f inverse x అన్నమాట. ఆర్ ఇలా కూడా రాయొచ్చు, f of x అంటే g inverse x, ఇలా కూడా రాయొచ్చు. అంటే చూడండి ఇక్కడ, ఇది రాసిన ఒకటే, f బదులు g ఇన్వర్స్ రాసాం అనుకోరా. చూడండి g ఇన్వర్స్ ఆఫ్ g ఆఫ్ x, ఇది f బదులు g ఇన్వర్స్ x రాసాం అనుకో, g ఆఫ్ g ఇన్వర్స్ x రెండు x అప్పుడు కూడా, అంటే g ఆఫ్ x అయినా f ఇన్వర్స్ x, g ఆఫ్ x అంటే f ఇన్వర్స్ x, f ఆఫ్ x అంటే g ఇన్వర్స్ x అన్నమాట. g ఆఫ్ x f ఇన్వర్స్ x అయితే f ఆఫ్ x ఏమైంది? g ఇన్వర్స్ x కదా. సో ఇది చూడండి ఒకసారి, ఇలా ప్రాబ్లం ఇస్తారు చూడండి, లాస్ట్ మోడల్. if f of x equals to 2x plus 3 and f of g of x 2x square plus 3 whole cube, 2x square plus 3 whole cube, f maps 0 to infinity to 3 comma infinity. ఇలా ఇచ్చారు, f maps 0 to infinity to 3 comma infinity and f of g of x equal to g of f of x, g of f of x. Find g of x, find g of x ఇలా అన్నారు. అంటే ఇలా ఇచ్చినప్పుడు అర్థం ఏంటంటే f ఇచ్చారు కదా, అంటే g of x అంటే f ఇన్వర్స్ x. g of x అంటే అర్థం ఏంటి? f ఇన్వర్స్ x అన్నమాట. అంటే మనం దీన్ని ఇప్పుడు f ఇన్వర్స్ x కనుక్కుంటే అదే మన ఆన్సర్. f ఇన్వర్స్ అంటే ఎలా ఉంటుంది చూడండి, f ఇన్వర్స్ అంటే f ఇది కదా, 3 to infinity to 0 to infinity ఇలా ఉంటుందా? 3 to infinity to 0 to infinity ఉంటుంది, 0 to infinity అన్నమాట. ఓకేనా? ఇక్కడ క్యూబ్ గా 4 తీసుకోండి, 4 2x square plus 3 whole power 4 అన్నమాట. మరి ఒక్క నిమిషం, ఇక్కడ 81 to infinity అని తీసుకోండి, ఇక్కడ తప్పించాను, 81 to infinity అంటే ఇది ఎలా ఉంటదంటే 81 to infinity. సో 0 to infinity to 81 comma infinity ఇది ఇచ్చారు. సో f ఇన్వర్స్ ఎలా ఉంటది? 81 to infinity to 0 to infinity. చూడండి f ఇన్వర్స్ x కనుక్కోవాలంటే మనం ఇది తీసుకుందాం, 2x square plus 1 whole power 4.
రైట్. సో ఇది ఇప్పుడు y పవర్ 1/4 ఈక్వల్ టు y పవర్ 1/4 ఈక్వల్ టు 2x స్క్వేర్ ప్లస్ 1. అంటే ఇది ఇటు పంపిస్తే y పవర్ 1/4 ఈక్వల్ 2x స్క్వేర్ ప్లస్ 1 అమ్మ. y పవర్ 1/4 ఈక్వల్ టు 2x స్క్వేర్ ప్లస్ 1. నౌ x వాల్యూ కనుక్కోవాలి. x వాల్యూ కనుక్కోండి. చూడండి, x స్క్వేర్ ఈక్వల్స్ టు y పవర్ 1/4 మైనస్ 1 డివైడెడ్ బై 2. మనకి x కనుక్కుంటే ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 2 వస్తాయి చూడండి, డివైడెడ్ బై 2 ఇలా వచ్చింది. 2 వచ్చినాయి అంటే f ఇన్వర్స్ y ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 2 వచ్చినాయిరా మనకి, ఆర్ మైనస్ రూట్ ఆఫ్. బట్ ఇక్కడ చూడండి f ఇన్వర్స్ x రేంజ్ ఎలా ఉంది. f ఇన్వర్స్ x రేంజ్ మనకి చూడండి ఒకసారి ఎలా ఉంది. ఇక్కడ ఇది 0 టు 81, ఇన్ఫినిటీ, 81, టు 0, ఇన్ఫినిటీ. f ఇన్వర్స్ x అనేది ఎలా ఉండాలి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. రేంజ్ 0 టు ఇన్ఫినిటీ ఉండాలి. నెగిటివ్ అయితే కుదరదు కదా. దేర్ఫోర్ f ఇన్వర్స్ x అంటే ఏంటి? దేర్ఫోర్ ఇది నెగిటివ్ రా, ఇది పాజిటివ్. రూట్ ఆఫ్ ఇదే g ఆఫ్ x అంటే, ఇదే మన g ఆఫ్ x అంటే. ఓకేనా? చూడండి అమ్మా, ఇలా ఇచ్చారు. ఇలా ఇస్తే అర్థం ఏంటంటే f ఆఫ్ x ఇచ్చారు కదా, g ఆఫ్ x కనుక్కోమన్నారు. g ఆఫ్ x అంటే ఏంటి? f ఇన్వర్స్ x అని అర్థం. సో f ఆఫ్ x తీసుకోండి. f ఆఫ్ x తీసుకొని దీని ఇన్వర్స్ కనుక్కోవాలి. ఇన్వర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? 81 టు ఇన్ఫినిటీ టు 0, ఇన్ఫినిటీ. ఓకేనా? అంటే దీని రేంజ్ 0 టు ఇన్ఫినిటీ. అంటే మీరు f ఇన్వర్స్ x కనుక్కుంటే దాని రేంజ్ 0 టు ఇన్ఫినిటీ అంటే అర్థం ఏంటి? అది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 ఉండాలి. సో ఈ రెండిట్లో ఏది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0? ఇది రూట్ పాజిటివ్, ఇదేంటిది నెగిటివ్ ఉంటుంది. సో f ఇన్వర్స్ x అంటే ఇది, అదే g ఆఫ్ x అంటే. ఇఫ్ ఎనీ డౌట్ ఈస్ దేర్, రైజ్ యువర్ హ్యాండ్ అమ్మా. చెప్పమ్మా, చెప్పమ్మా. అవును చెప్పు. ఓహోహో, 1 వేసాను. 3 అమ్మ, 3 తీసుకో. 3 1 బదులు 3 రాయండి సరిపోయింది. ఓకేనా? 3